దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన వారందరికీ, వరంగల్లో ఉన్న దేవుని బిడ్డలకు, సిలోం ప్రేయర్ హౌస్ యొక్క ఫెలోషిప్ ద్వారా అందరినీ ఆహ్వానిస్తూ, మరి చూస్తున్నవారు చూడబోతున్న వారికి అందరికీ ప్రభు యేసు నామములో నా నిండు వందనాలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఆదికాండము 29వ అధ్యాయము 18వ వచనం. యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదన నేను. ఈ వాక్యం మన వినికిల్లో దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాము. మనం మికిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలప్ప. గడిచిన వారమంతా నీ ప్రేమగల్లా అస్తము కింద భద్రపరిచి నువ్వు ఆశ్రయంగా ఉన్నందులకే మేము క్షేమంగా ఉండగలిగినామయ్యా. తండ్రి, నీకు అనుకూలంగా ఉన్న ప్రతికూలంగా ఉన్న నువ్వు ప్రేమిస్తూనే ఉంటామయ్యా. మాకు చాలా అవకాశాలు ఇస్తూ ఉంటావు. నేను స్మరించుటకు, నేను గణపరచుటకు, నేను సన్నుతించుటకు, నేను మహిమపరచుటకు, ప్రభువా నిన్ను పఠించుటకు, నేను ధ్యానించుటకు, నువ్వు చేసిన మేలు ఉపకారములను స్మరించుకుంటూ తండ్రి కృతజ్ఞత వెళ్ళబుచ్చే విధంగా అవకాశాలు అదిగో ప్రభు స్తోత్ర పరిస్థితులు అనుగ్రహిస్తూనే ఉన్నా. కొన్నిసార్లు ప్రభు సద్వినియోగం చేసుకునే విధంగా కృప చూపించాం. కొన్నిసార్లు ప్రభు మొండికేసి పనుల భారమని బాధ్యతల భారమని ప్రభు కుడి ఎనమలకు తిరిగి ప్రభు ఇంకా మేమే కలవరంగా ఎందుకో ప్రభు స్తోత్రం తండ్రి నిస్సత్వంగా నిస్సారముగా తయారై ప్రభు మళ్ళీ ఆదివారంకి వచ్చి ఉన్నాం తండ్రి నిస్సత్వ నిసారము మా జీవితంలో ఉన్నటువంటి ఈ దుస్థితి నుంచి నువ్వే నువ్వు కాపాడుమని, అందరిలో అలాంటి అనుగ్రహము కలుగుటకు ప్రభు అందరూ సమ్మతించే విధంగా అంగీకరించే విధంగా మా స్థితిని అంగీకరించే విధంగా మా జీవితాలను ప్రభు నీకు అప్పజెప్పుకునే విధంగా కృప చూపేయడం ప్రార్థన చేస్తున్నాం. మా శరీరం ప్రాణమాత్మ నీకు అప్పజెప్పుతూ తండ్రి నీ వాక్య జీవంతో నీ వాక్య ప్రభావంతో నింపబడుటకు సహాయం చేయం. నీతో అనుబంధము మేము గొప్పగా ప్రభు స్తోత్రం తండ్రి అదృష్టమయ్యా, గొప్ప భాగ్యము తండ్రి. ఈ అదృష్టాన్ని భాగ్యాన్ని ప్రభు నీతో అనుబంధము కలిగే విధంగా నీ జీవాన్ని, నీ ప్రభావాన్ని, నీ కటాక్షము కలిగిన ఆ ఆశీర్వాదాన్ని ప్రభు పొందే అనుగ్రహము అందరిలో కలిగే ఆ భయభక్తులు కలిగిన మనసుతో విశ్వాసం కలిగి నేను గొప్పగా సమర్పణ చేసుకొని ప్రభువా అయ్యా నీకు మహిమ చెల్లించే విధంగా కృప చూపెట్టమని ప్రార్థన చేస్తున్నాం. వచ్చిన బిడ్డలు బట్టి వందన రానున్న వాళ్ళను ఇంక నువ్వు నడిపించుమని ప్రభు స్తోత్రము తండ్రి అయ్యా కటాక్షించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయాన్ని ప్రభు సద్వినియోగం చేసుకునే విధంగా నీ మహిమార్థంగా నడిపిస్తావని నమ్ముచున్నాం. సాతానుకు సిగ్గుకరంగా వాని కార్యాలు లేపరచబడే విధంగా నీ కార్యాలు ప్రభు మేము మాలో ప్రభులే విధంగా కటాక్షిస్తావని ప్రార్థన చేస్తున్నానయ్యా. నీ సేవకుడు ఎందుకు పనికిరాని వ్యక్తి తండ్రి నువ్వు ఏర్పరచుకున్నాం కనుక నీ సిలువ చాటును మరుగుపరుచుకుని అభిషేకం ద్వారా నింపమని ప్రార్థన చేస్తున్నాం. నా మాటలను ఆలోచన క్రియలన్నింటినీ ప్రభు స్తోత్రం తండ్రి నీ రక్తం ద్వారా పరిశుద్ధపరిచి నీ సిలువ చాటును మరుగుపరుచుకోబడిన నీకు ఎదుగు ప్రభు నీ సేవకుని అభిషేకం ద్వారా నాతో మా అందరితో మాట్లాడతావని నమ్ముచున్నా. నేను ఎదుగు ప్రభు అందరము ప్రభు మమ్మల్ని మేము తగ్గించుకుని నామని హెచ్చిస్తూ యేసయ్య నామములో ప్రార్థించడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మూలవాక్యం ఏముంది? ఆదికాండం 29వ అధ్యాయము 18వ వచనము. యాకోబు రాహేలును ప్రేమించి. మనుషుల ప్రేమ పై రూపము చూసి ప్రేమిస్తుంది. యాకోబు కూడా రాహేలు ప్రేమించింది ఎందుకు అంటే ఆమె సుందరిగా, అందంగా, చక్కనిదిగా ఉంటుంది. ఎవరు? రాహేల్. రాహేల్ పేరుకు భక్తులు పెట్టిన అర్థం ఏంటంటే ఆడ గొర్రె అని మీనింగ్ అని చెప్తారు. రకరకాల మీనింగ్ చెప్తారు, కానీ నాకు ఉన్నటువంటి సమాచారం అయితే ఆడ గొర్రె లేకపోతే ఆడ అవును షిప్ అని చెప్పే విధంగా మీనింగ్ ఉందన్నమాట. ఇప్పుడు ఇక్కడ
యాకోబు ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటే, యాకోబు రాహేలు ఈ ఉన్న ప్రేమ ఈ బైబిల్లో ఇంకెవరి యొక్క ప్రత్యేకత కనబడదు. నేను మళ్ళీ చెప్తాను, ప్రేమలో పడ్డవారికి యాకోబును రాహేలు విషయమే తెలియజేస్తారు. ఎస్పెషల్లీ పెళ్లిలో ఎక్కువ శాతము ప్రేమించి పెళ్లి చేసుకునే వారికి ఈ ఇద్దరు యాకోబు రాహేలుకు ఉన్నటువంటి అనుబంధము తెలియజేయకుండా ఆ పెళ్ళి పరిపూర్ణం కాదని, పరిపూర్ణంగా ఉండేదని ఒక భావనగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే బైబిల్లో ఇంతటి ప్రేమ మరెక్కడ మనుషుల పట్ల ఎక్కడ కనబడదు. అంటే ప్రేమించి పెళ్లి చేసుకోవడం, ప్రేమించి పెళ్లి చేసుకోవడం. అందుకోసమే రాహేలు చూడంగానే ప్రేమలో పడిపోయాడు. ఎవరు? యాకోబు ప్రేమలో పడిపోయింది కాబట్టే తన మామ దగ్గర అంటున్నాడు, మామా లాబాను, నాకు ఇద్దరు కుమార్తెలు కదా, అయితే నేను చిన్నామని అంటే నాకు చాలా ఇష్టం. మరి పెద్ద ఆమె ఉన్నప్పుడు చిన్నామని ఎందుకు నువ్వు అంటే, చిన్నామ నాకు నచ్చింది. పెద్ద ఆమెకి ఏమైందంటే ఆమె కళ్ళ జబ్బు అన్నమాట. కళ్ళు ఊసులు, లేక కళ్ళ జబ్బు అంటే చాలా, కళ్ళ ఊసులు అంటే అదే కదా కళ్ళ జబ్బు మెయిన్. కొంచెం ఇబ్బంది. జబ్బు ఉన్న వాళ్ళను, కొంచెం అందహీనంగా ఉన్న వాళ్ళను ఎవరు ఇష్టపడతారండి? దేవుడు తప్ప ఎవరు ఇష్టపడరు. కన్న వాళ్ళు తప్ప ఎవరు ప్రేమించారు. బాగా వ్యక్తిగతంగా చూస్తే ఆ వ్యక్తిత్వాన్ని బట్టి అభిమానిస్తారేమో కానీ ప్రేమించడం అంటే కొంచెము ప్రేమిస్తారు, అయ్యో పాపమని. బట్ అనుబంధము కోసం అయితే ప్రేమించడం కొంచెం కష్టమే. అందుకోసం మనుషులు పై రూపం చూసే ప్రేమిస్తారు, ఇష్టపడతారు, అనుబంధం కోరుకుంటారు, స్నేహము భాగస్వామిగా కోరుకుంటాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందం మోసకరం, సౌందర్య వ్యర్థమని చెప్పినప్పటికీ మనుషులు పై రూపము చూసే ప్రేమిస్తారు. ఈ యాకోబు అలాగా చిన్నామని ఫస్ట్ ఎదుర్కొన్నది చిన్నామనే. అయితే యాకోబు యొక్క నేపథ్యం ఏం తెలుసా అండి? ఆయన కానాను దేశంలో జన్మించాడు. మనకు తెలిసింది ఆ యాకోబు ఎవరికి పుట్టాడంటే ఇస్సాకు రిబ్కా దంపతులకు జన్మించాడు. జన్మించినప్పుడు తనకు రావాల్సిన ఆశీర్వాదము, అంటే తన అన్నకు రావాల్సిన ఆశీర్వాదము ఆయన పొందుకున్నాడు యాకోబు. దేవుని వాగ్దానం ప్రకారం, దేవుని ప్రణాళికబద్ధంగానే ఆయన కోరుకున్నంత మాత్రాన ఆయన తండ్రి అన్నయ్య ఆశీర్వాదం నేను పొందుకోవాలని ఎంత తపన చేసినా దేని ప్రణాళిక లేకపోతే ఆయన పొందుకునేవాడు కాదు. అయితే దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పట్ల ఆసక్తి, దేవుని ప్రణాళిక పట్ల గురి కలిగిన వారిని దైవ ఆశీర్వాదానికి వారసులు అవుతారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పెద్దోడు ఏశావు ఆ దేవుని పట్ల గురి కలిగి లేడు. పని పట్ల, ఈ లోక పట్ల, బరువు బాధ్యుల పట్లనే ఆసక్తి ఉన్నాడు. వినండి దేవుని బిడ్డలారా, ఈ లోకరీతిగా బరువు బాధ్యతల్లోనే, పని మీదనే ఆసక్తి ఉంటే ఆ ఫలితమే ఉంటుంది. ఏశావు ఏం తక్కువే లేడు, చాలా ధనవంతుడు, గొప్పవాడే. కానీ దైవ ప్రణాళికలు నిలబడలేదు, నిత్య జీవానికి నిలబడలేకపోయాడు. వారసుడిగా అతడికి యెహోవా దేవుడే ఏశావుకు. కానీ నాకు ఏమున్నా లేకుండా నాకు రక్షణ భాగ్యం కావాలి, నాకు జ్యేష్ఠత్వం కావాలి, నిత్య జీవం కావాలి, నాకు రక్షణ కావాలి, దేవుని యొక్క అనుబంధం కావాలని అపేక్ష కలిగి ఉన్నాడు. కాబట్టి అతనికి న్యాయంగా అతనికి ఇవ్వబడ్డది యాకోబు. పెద్దోడి కదా జ్యేష్ఠత్వం, కానీ చిన్నోడికి అది అపేక్ష కలిగి ఉన్నాడు. కాబట్టి అపేక్ష ఉన్న వాళ్ళకి దేవుడు ఇచ్చాడు. ఆ పొందుకున్నప్పుడు అక్కడ అన్నదమ్ములకు ఏమొచ్చింది? కలహానికి ప్రారంభం. నా ఆశీర్వాదం వాడు, నేను ఎట్లా అడ్డదొడ్డంగా ఉన్నా చాలామంది ఆశీర్వాదం కోరుకుంటారు కదా, దేవుడు చెప్పినట్టుగా చేయరు కాబట్టి ఆశిస్తారు. చాలా మట్టుకు ఇదే, నేను దీవించబడాలి, దీవెనకు ఒక అర్హత, ఒక యోగ్యత, ఒక సమర్పణ ఉంటుంది కదా.
ఆ సమర్పణ యోగ్యత అర్హత దేవుని నుండి, దేవుని కృప నుండి పొందుకున్నాడు యాకోబు. అది దాని కొరకు తపన కలిగి ఉన్నాడు కాబట్టి వానికి చెందునని. ఎవరికి ఇంత యథార్థమైన విశాలమైన హృదయం ఉంటుంది? పెద్దోడుగా పుట్టాను కాబట్టి నాకు రావాలి, నేను మంచిగా పని చేస్తున్నా కాబట్టి నాకు రావాలి, నేను మంచిగా ఆహారం పెడుతున్నాను, నా తల్లిదండ్రులకు నేను మంచి వేటాడే ఆహారం పెడుతున్నాను కాబట్టి నాకు రావాలి. మరి తల్లిదండ్రులకు వచ్చిన ఆశీర్వాదం వేరుంటుంది, దేవుని నుండి తల్లిదండ్రుల ద్వారా వచ్చిన ఆశీర్వాదము వేరుంటుందండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి అర్హత ఉన్న వాళ్ళకి దేవుడు ఇచ్చాడు. ప్రియదింపులారా, ఎంతమంది మీకు యాకోబులాగా ఉండాలనుకుంటే దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉండండి, దేవుని ప్రణాళిక పట్ల శ్రద్ధ కలిగి ఉండండి, నడిపింపు కోసమో ఆతృత అపేక్ష కలిగి ఉండండి. తప్పక యాకోబు ఆశీర్వాదం మీకు వస్తుంది. యాకోబుకున్న దీవెన మీకు ప్రాప్తించబడటకే కదా యేసుప్రభుని నమ్ముకున్నాము. అయితే మన చేతుల్లో ఉంది. ఏశావులాగా ప్రవర్తిస్తారా, యాకోబులాగా ప్రవర్తిస్తారా? మీ ప్రవర్తన బట్టి, మీ మానసిక స్థితిని బట్టి మీకు ఉంటుంది. మీకు ఎన్ని వాక్యాలు తెలుసుకున్నా, మీరెంత అనర్గళంగా మాట్లాడినా, మీరెంత భక్తి కలిగి మంచి మీ మాటగాడలం, చక్కగా పాట పాడతాం, చక్కగా ప్రార్థనకు వస్తామని మీరు చెప్పినా, మీ మనస్సు దేవునితో కనెక్ట్ కాకపోతే యాకోబు లాంటి ఆశీర్వాదం రాదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీ మనసు రూపాంతరం చెందాలి. మనసు ఏమైంది? ఏం చేయాలి? మనసు పెట్టి ప్రేమించాలి దేవుణ్ణి. ఏదో భౌతికంగా నామకార్థంగా అందరికి చూపించేటువంటి భక్తి. చర్చికి వస్తే అందరికి తెలిసిపోతుంది, బైబిల్ పట్టుకుంటే అందరికి తెలిసిపోతుంది, బైబిల్ చదివితే అందరికి తెలిసిపోతుంది భక్తుడు. కానీ దేవునికి కనెక్ట్ కావాలి కదా నీ మనసుతో భక్తి చేస్తే యాకోబులా దీవెన. ఈ దీవెన పొందుకున్నప్పుడు అన్నకు కోపం వచ్చింది. నా దీవెన వాడు గుంజేసుకుని దొంగిలించాడు. అసలు ఈ దీవెన దొంగిలిస్తే వచ్చేది కాదండి. అమ్ముకున్నాడు పూట కోసము, ఆహారం కోసము, తిండి కోసము అమ్ముకున్నాడు. మరి ఆనికి అంటే యాకోబుకు చిన్నోడికి ఆసక్తి ఉంది. నీకు ఆకలైనప్పుడు అదే అవకాశంగా, నీ జ్యేష్ఠత్వం నాకు ఇస్తే నేను ఆహారం ఇస్తాను అన్నప్పుడు, అరే పోరా, నువ్వు ఇస్తేంది ఇవ్వకపోతే నేను చచ్చిపోతున్నా అని నువ్వు తెగింపు ఇవ్వలేదే. ఏమన్నాడు? అనేక సార్లు నోరు జారిండో, అప్పుడు కూడా జారిపోయాడు. ఏమన్నా ఈ జ్యేష్ఠత్వము ఉంటేంది, ఉండకపోతే ఏమన్నా నోట్లకు వస్తుందా, తిండి పెడుతుందా అన్నాడు. అదొకటి. నెంబర్ 2, మొదటి వన్. నెంబర్ 2, మరి నాకు ఎట్లా గ్యారంటీ నువ్వు జ్యేష్ఠత్వం ఇవ్వటానికి? ప్రమాణం చేయి. ప్రమాణం చేసిండు. అట్లా ప్రమాణం అనేది చాలా ప్రమాదం కదండి. ప్రమాణం చేసిండు, జ్యేష్ఠత్వం వద్దు, నేను తినే నాకు ముద్దు. ఈ లోకంలో చాలా మట్టుకు రక్షణ పొందితే ఇదిగో కష్టాలే, దుఃఖములే, ఫలితం లేదు. పొద్దుందాకా, రాత్రనక, పగలనక, ఉదయం నుంచి వేకువజాము లేచి రాత్రి అయ్యేదాకా పనిచేస్తుంది. ఏమి నోట్లకు వస్తలేదు. ఇంకా కష్టాలు పడుతున్నాయి, ఇంకా నిట్టూర్పులు, ఇంకా ప్రయాసమే. ఏమో మిగిలింది? కన్నీళ్ళే, బాధలే. అసలు రక్షణ ఉంటేనే ఉండకపోతే చాలామంది నోరు జాలుతున్నారు ఏశావులాగా. తస్మై జాగ్రత్త. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ తాత్కాలికమైన డబ్బుల కోసము, తిండి కోసం, సదుపాయం కోసం, సుఖమూల కోసం నోరు జారుతున్న ప్రమాణం చేసేంతగా దేవుడు చూస్తాడు, యోగులకు ఇస్తాడు. నిద్రపోయేత వాళ్ళకి ఇవ్వడు. దేవుడు నాకు అపేక్ష, నాకు తిండి కంటే, నిద్ర కంటే, నా సుఖమూలం. దేవుడు నాకు సుఖం, దేవుడు నాకు విశ్రాంతి, దేవుడు నాకు అనుబంధం, నాకు క్షేమకరం అని కోరుకున్న వారికి దేవుడు వారికి ఉంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకొరకే అతనికి ఇవ్వబడ్డది రక్షణ. జ్యేష్ఠత్వం అంటే రక్షణ. యాకోబు పొందుకున్నప్పుడు ఏశావుకు బాధ, కోపం. వాడు నేను బ్రతుకునే రోజులు వాడిని చంపితేనే నేను అది అని పెద్ద పెద్ద కారాలు, మీరాలు నూరే విధంగా ఆ సంఘర్షణ, ఆ కోప
ఉన్నప్పుడు తల్లి చూస్తే కన్న కడుపు కదా, వాడికి రావాల్సిన ఆశీర్వాదం నువ్వు పొందుకున్నావని నీ మీదే చాలా ఘనంగా ఉన్నాడు. నువ్వు చచ్చిపోయి వాడు అపరాధాల బాగుపడి వాడు నరహత్య చేసిన అపరాధంతో ఇదిగో నా కడుపు కోతకు ఇబ్బందిగా ఉంది బిడ్డ, ఇక్కడ ఉండొద్దు, నువ్వు మా మేనమామ దగ్గరికి నా తమ్ముని నా సహోదరుడి దగ్గరికి వెళ్ళు, నీ మేనమామ దగ్గరికి వెళ్ళు అన్నప్పుడు వెళ్తానమ్మా అనుకుంటే ఉన్నాడు. చాలామంది తల్లి చెప్పినప్పుడే వేయండి అనుకుంటారు. కాదు. కొన్ని రోజులు అట్లనే తప్పించుకునే విధంగా తిరుగుతూ ఉన్నాడు, అన్నకు కనబడకుండా యాకోబు. అయితే ఈలోపు ఇస్సాకు ఇష్టం లేకుండా ప్రారంభంలో యాకోబుకు ఆశీర్వాదం పోవడము, అలా వాడు అబద్ధాలు ఆడి మోసగించి నీకు రావాల్సిన ఆశీర్వాదం వాడు తమ్ముడు చిన్నోడు తీసుకుపోయిందని కొంచెం ఉండే బాధ. ఎంత పని అయిపోయింది, నువ్వే కదరా నాకు జ్యేష్ఠ కుమారుడివి అని. కానీ దేవుడికి తెలుసు కదా, తండ్రి పై రూపం చూస్తే ఎవరైనా అంతే. కానీ చాలామంది కంటారు, కానీ కొంతవరకే పిల్లల స్వభావం, పిల్లల వైఖరి ఉంటుంది. అయినా కన్న ప్రేమను బట్టి వాళ్ళ కళ్ళు మూసుకపోతాయి, గమనించే తత్వము మసకబారిపోతుంది. వాళ్ళకి ఏదో ఒక విషయంలో మనసుకు నచ్చినప్పుడు ఆ చిన్న తప్పులు పెద్ద తప్పులు అది పెద్ద విషయం ఏమున్నది, కానీ వాడు మంచోడు, నా కుమారుడు కదా, నా బిడ్డ కదా అని చెప్పి గారాభంగా ప్రేమ కలిగి ఆ స్థాయిని బట్టి ఆ మమకారం చూపిస్తూనే ఉంటారు. పెద్దోడు కాబట్టి పెద్దోడు లాగానే మరి అబ్రహాము ఇస్సాకు పొందిన ఆశీర్వాదం పెద్దోడికే కదా అని అన్నట్టుగా ఉన్నాడు. కానీ దేవుడు హృదయాల్లో చూస్తాడు కదా. మనుషులు ఎంతటి వారైనా, కన్నవారైనా పిల్లల యొక్క మనస్తత్వం గ్రహించారండి. నా అనుభవంలో చెప్తున్నాను, కొంతవరకే అంతా గ్రహించలేరు అన్నందుకు ఇదిగో ఇస్సాకును ఏశావు యొక్క అనుబంధమే నిదర్శనం. యోగుడికి రావాలని తండ్రికి తెలవదా? కానీ తల్లి గమనించింది, కానీ తండ్రి గమనించలేకపోయింది. కొన్నిసార్లు అయితే ఇద్దరు గమనించలేకపోతారు. మరి అంత గమనిస్తే వాళ్ళ దేవతలు కాదు, దేవుళ్ళు కాదు కదా, వాళ్ళు మనుషులే కదా. సో దేవుడు అంతరంగమును చూసేవాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అన్నాడు యెషయి మిగతా పిల్లలు చూసినట్టుగా దావీదు చూస్తే ఎందుకు గొర్రెల కాపరికి అది పంపిస్తాడు? గొర్రెల అరే మీ అన్న ఎలీఫత్ మొదలైనటువంటి మొత్తం అన్నదమ్ములు ఉన్నారు కదా, వాళ్ళ ఒడుపు చాలా చక్కగా ఉన్నారు కాబట్టి వాళ్ళ మిత్రులో జాయిన్ చేయించాను, సైన్యంలో చేర్చారు. అరే నువ్వు చిన్నోడివి, అసలు పొట్టు మంచిగానే అందంగా సుందరంగా కనబడతాం, కానీ పొట్టిగా ఇంత ఉన్నావు బుడంకాయలా. ఇక దానికన్నా పశువుల గొర్రెలను కాసే విధంగానే ఉపయోగపడతావు కదా బిడ్డ, అడిగి అన్నారు. కానీ సైన్యంలో తీసుకోరు కదా ఈ హైట్ను, ఈ వెయిట్ని బట్టి. దేవుడు హృదయాన్ని చూసేవాడు, దావీదు హృదయాన్ని. ఈవెన్ సామ్యూయేలు కూడా బోరపడబడ్డాడు ఆ పెద్ద కొమ్మలు చూసి. అరే వీళ్ళని అందుకోసమే దేవుడు సామాన్యుడు కాదు, ఇటువంటి ఒడుపు మంచిగా హైట్ వెయిట్ సుందరంగా చక్కగా జ్ఞానము యుద్ధ నేర్పరి వీళ్ళన్నీ ఉన్న వాళ్ళనే దేవుడు ఏర్పరచుకున్నాడని అనుకున్నాడు. 6 కొడుకులను చూసి అట్లే అనుకున్నాడు అనమాట. ఇంకెవడన్నా ఉన్నాడా? కనవాడు ఉన్నాడు. వానికి అవి ఎలా జ్ఞాపకం వస్తలేదు వాళ్ళకు, వాడు చిన్నోడు ఉన్నాడని. ఉన్నాడు ఇంకోడు, లాస్ట్ వాడు ఉన్నాడు, కనపడి వాడు ఉన్నాడు. అతని పేరు దావీదు. చూడు, హృదయాన్ని దేవుడు చూసి దావీదును మరి చిట్ట చివరిగా ఉన్న కనిష్ఠుడిగా ఉన్న వ్యక్తి ప్రథమ స్థానంలో పెట్టాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, మీరు కనిష్ఠులుగా నీ దిగువ భాగంలో ఉన్నాను, నేను నిరాకరింపబడిన స్థితిలో ఉన్నాను. నన్ను ఎవరు గ్రహించరు, ఎవరు నన్ను జ్ఞాపకం చేసుకోరు, ఎవరు గుర్తుపెట్టుకోరు. అందరూ నన్ను అనామకుడిగా, కనిష్ఠుడిగా, చివరివాడిగా చూస్తారని వాపోతున్నాయేమో. దేవుని హృదయాన్ని చూసి ప్రథమ స్థానం నిలబెడతాడు. హల్లెలూయా. దేవుని మీద నీ మనసు ఉన్నప్పుడు, దేవుని కార్యాల్లో శ్రద్ధ కలిగినప్పుడు, దేవుని నడిపింపులోను ఏకీభవించినప్పుడు అట్టి అనుగ్రహం లాస్టోడు మొదటివాడు అవుతాడు. మొదటివాడు
తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు, హెచ్చింపబడి చేసుకున్నవాడు తగ్గింపబడను. మొదటివాడు కనపటివాడు అవుతాడు, కనపటివాడు ఇందు మూలంగా ఇది గ్రహించండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు యాకోబును దేవుడు అందుకోసం చూసి గొప్ప ఆశీర్వాదం, జ్యేష్ఠత్వం కలిగిన ఆశీర్వాదం వచ్చింది. ఇప్పుడు ఇస్సాకు లేటర్ ఆన్ పరిస్థితులు గడిచిన కొద్ది, రోజులు గడిచిన కొద్ది, తరిగిన కొద్ది గ్రహిస్తున్నాడు. నేను ఆశీర్వాదం సరైన వానికి నేను ఇచ్చాను, నేను మందగించిపోయాను, నా కళ్ళ కనబడకపోతే చిన్నవాడు వచ్చి మోసగించాడే పెద్దవాని ఆశీర్వాదం పొందుకొని అని అనుకున్న బాధ మెల్లమెల్లగా ఆ బాధ అనవసరమైన బాధ, అసలు బాధ అనేది వీడే పెద్దోడే అని తెలిసింది. ఎందుకంటే పెద్దోడు అమ్మ నాన్న చెప్పినట్టుగా కానాను స్త్రీల వివాహము అంటే చెప్తే వినకుండా కానాను స్త్రీలను వివాహం చేసుకున్నాడు. అద్దన్న వాళ్ళను వివాహము చేసుకుని వాళ్ళ ద్వారా విసిగి వేసారిపోయారు. ఎవరు? ఇస్సాకు, రిబ్కా. అక్కడ వచ్చిందన్నమాట యాకోబు యొక్క గొప్ప విషయం తెలిసిపోయింది. అసలు సరైనోనికే ఆశీర్వాదం వచ్చింది. అందుకోసం సరాసరి చిన్న కొమ్మని పిలిపిస్తాడు. అప్పటిదాకా చిన్న కొమ్మవాడు అంటే కొంచెం ఎడమొఖం పెడమొఖం, తండ్రి ఎదుటికి రాలేకపోతున్నాడు, పిలిపించడానికి నాముషిగా అవుతున్నాడు. వాడు మోసం చేసిండు. అన్న అని చెప్పి అన్నకు రావాల్సిన ఆశీర్వాదం, పెద్ద కుమారుడికి రావాల్సిన ఆశీర్వాదం చిన్నోడు కొట్టేసిండు. నేను ఎంత మోసగించిన, తండ్రిని మోసగించిందనే భావన ఉన్నటువంటి ఈ వృద్ధ తండ్రి గ్రహించి పిలిపిస్తాడు చిన్నోడిని. అరే రారా, నువ్వు దీవించబడ్డ కుమారుడిరా, నీవు నీ మేనమామ దగ్గరికి పోయి, మేనమామ బిడ్డను పెళ్లి చేసుకో బిడ్డ, నీ బంధువు, నీ తల్లి బంధువు అయిన లాబాను నీ మేనమామ దగ్గరికి, నీ తల్లి సహోదరు దగ్గరికి వెళ్ళి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకో బిడ్డ అని తండ్రి చెప్తే పోయాడు. హల్లు చెప్పండి, హల్లెలూయా. తల్లి చెప్తే కాదు, తల్లి ఫస్ట్ చెప్పిన తర్వాత లాస్ట్కు అధికారపూర్వకంగా తండ్రి. చదువుదాం. ఆదికాండం 28వ అధ్యాయము 1వ వచనం. ఫస్ట్ ఆదికాండము 27వ అధ్యాయము లాస్ట్ వచనం చదవండి, 46. మరియు రిబ్కా ఇస్సాకుతో హేతు కుమార్తె వలన నా ప్రాణము విసికినది. ఈ దేశస్తురాలైన హేతు కుమార్తెలలో వీరి వంటి ఒక దానిని యాకోబు పెళ్లి చేసుకుని ఎడలా నా బ్రతుకు వలన నాకేమి ప్రయోజనమనేను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరియు రిబ్కా ఇస్సాకుతో చెప్పిందన్నమాట, నేను ఈ కోడలతో ఏగలేను. తెడ్డమంటే ఎడ్డమంటున్నారు, ఎడ్డమంటే తెడ్డమంటున్నారు, పసుపు కలుగుతలేదు, వీళ్ళతో ఏగేస్తలేదు అని భర్తతో చెప్పుకుంటుంది. ఎవరు? రిబ్కా. మరి ఏం చేద్దాము? రిబ్కా అంటే నా సహోదరుడు దగ్గరికి పొమ్మని నేను అప్పుడే చెప్పాను, వాడు మోతలే, వాడిని పిలిపించి. అప్పుడు పిలిపిస్తున్నాడు చూడండి 28వ అధ్యాయం 1వ వచనం. ఇస్సాకు యాకోబును పిలిపించి, నీవు కానాను కుమార్తెలలో యావతిని వివాహం చేసుకొనకూడదు. నీవు లేచి పదనారములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతుయేలు ఇంటికి వెళ్ళి నీ తల్లి సహోదరుడగు
లాభాను కుమార్తెలలో ఒకదానిని వివాహం చేసుకునమని అతనికి ఆజ్ఞాపించి, సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములు అగునట్లు నీకు సంతాన అభివృద్ధి కలగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసి అయిన దేశమును, అనగా దేవుడు అబ్రహాముకిచ్చిన దేశమును నువ్వు స్వాస్థ్యంగా చేసుకున్నట్లు సరిపోయింది. హల్లెలూయా. స్వాస్థ్యము చేసుకున్న ఆయన నీకు ఇది అనుగ్రహించునని విధంగా. ఇదిగో ఇస్సాకు ఎవరితో చెప్తున్నాడండి? తన చిన్న కుమారుడైనటువంటి యాకోబుతో చెప్తాడు. ఒకప్పుడు చిన్న కుమారుడు అంటే ఇష్టం లేదు, వాడు నన్ను మోసం చేసి ఆశీర్వాదం పొందుకునేటువంటి విధంగా ఉండే ఇప్పుడు అధికారంగా పిలిపిస్తున్నాడు. హల్లెలూయా. మనం ప్రూఫ్ చేసుకోవాలి ప్రియ దేవులారా. రక్షణ బట్టి మన కన్నవాళ్ళు కానీ, మన తోబుట్లు కానీ, మన బంధువర్గము కానీ, మన సమాజంలో మన ఇరుగు పొరుగు బట్టి మనం కొంచెం దూరం చేసుకునే విధంగా కసబుసుగా ఉండవచ్చు. కానీ మన ప్రవర్తన, రక్షణ పొందిన మన ప్రవర్తన చూసి ఎవరైతే నిరాకరించారో వాళ్ళే పిలిచి ఆ ఆశీర్వాదం నువ్వే యోగుడు. నిజంగా దేవుడు నీలో కనబడుతున్నా, నేను చూసినప్పుడు దేవుని ఆశీర్వాదం కనబడుతుంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎస్, దేవుడు నిజంగా నిన్ను కటాక్షించాడు. దేవుడు నిజంగా ఇంక గొప్పగా ఆశీర్వదించును గాక అని చెప్పగలగాలి. ఇదిగో తండ్రి ఆశీర్వాదం పొందుకున్న యాకోబును పిలిచి, ఇక్కడ ఉండదు బిడ్డ, నువ్వు ఈ కానాను స్త్రీలలో ఎవరిని పెళ్లి చేసుకోకుండా నీ తల్లి అయిన తండ్రి బెతుయేలు దగ్గరికి, ఆ ఇంటి దగ్గరికి వెళ్ళు. ఎందుకంటే నీ తల్లి తోబుట్టునటువంటి లాభాను, మీ మేనమామ బిడ్డల్లో ఒకదానిని నువ్వు ఇష్టపడి పెళ్లి చేసుకో అన్నాడు. కాబట్టి ఇప్పుడు వెళ్తున్నాడు. అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాద వాగ్దానం, ఏ దేశంలో అయితే పరవాసుకున్నా ఆ దేశానికి మళ్ళీ వస్తావు. ఆ వాగ్దాన ఫలములో నీకు, నీ సంతతికి దేవుడు స్వాస్థ్యంగా ఇస్తానన్న ఆ మాట నెరవేర్చబడుతుంది. నువ్వు వెళ్ళు అని చెప్పినప్పుడు వెళ్ళాడు అనమాట. ఎక్కడికి వెళ్ళాడు? కానాను నుంచి వెళ్ళి పద్దనారంకు వెళ్ళాడు, హారానుకు వెళ్ళాడు అనమాట. అంటే ఈ పద్దనారమే హారానం అంటే పదనారమే. ఈ హారాను ప్రదేశం మెస్పొటోమియా అని పిలువబడ్డది. ఏమోపియా, మెస్పొటోమియా అనేది పిలువబడ్డది. మెస్పొటోమియా నాగరికత. మన భారతదేశం కూడా సింధు నాగరికత అని ఎలాగ పూర్వం పిలువబడ్డదా, ఆ సింధు నుంచి వచ్చింది హిందూ. అందుకోసం ఇప్పటికి రియలైజ్ అయిపోయారన్నమాట. ఎప్పుడో చిన్నజీరి స్వామి చెప్పిండు, కాఫీర్ ఏంటిది? హిందూ అంటే కాఫీర్, దరిద్రుడా అని ఎప్పుడో చెప్పిండు. ఇప్పుడు నిన్న మొన్న మన ఆర్ఎస్ఎస్ అధినేత అయిన భగవత్ మోహన్ భగవత్, అబ్బా మీకు తెలిసే, చెప్తున్నాడనమాట. హిందూ మనం పెట్టిన పేరు కాదు, అది విదేశాల వాళ్ళు పెట్టారని, అది ఇది అని చెప్తున్నాడు. సింధు నుంచి వచ్చిన ఆర్యులు, ఇరానీ వాళ్ళు క్రమేపీ ఆర్యులుగా పిలువబడుతున్నారు. ఆ ఉత్తర ప్రాంతం అంతా ఆర్యుల సంస్కృతి తీసుకొచ్చారు దక్షిణ దిక్కు. అందుకోసమే దక్షిణ దిక్కు ద్రావిడులు, ఉత్తర దిక్కున ఆర్యులు. అక్కడ ఉన్న సంస్కృతి రుద్దితే వీళ్ళకి పడతలేదు. అందుకోసం రాజకీయంగా హిందూ మతం అనే దాంతో చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళకే పడతలేదన్నమాట. పొడుగు నామాలకును అడ్డనామాలకు, విష్ణు భక్తులకును శైవులకు పడతలేదు. సో అంతకుముందేమో మేమందరం ఒకటే, ఒకప్పుడు కొట్టుకుని చచ్చిపోయి రాజ్యాలు కొలిచేసుకున్నాం. అదొక చరిత్ర. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎస్,
శివనామ స్మరణ లేకుండా మోక్షం లేదని వీళ్ళంటే వాళ్ళు హరినామం మోక్షం లేదు. ఏది ప్రామాణికం? మనకైతే ఖచ్చితంగా ఏసయ్య నమ్ముకున్నాం. ఏసయ్య నామస్మరణతోనే ఏమవుతుంది మనకు? ఇంత జీవ మోక్షము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు గద లేదు, అమారణాయుధం లేదు, శూలం లేదు, విలంబులు లేవు, ఇంకేం లేవు, బాణం లేవు, ధనస్సు లేదు, కత్తి లేదు, బరస లేదు, ఈట లేదు. జస్ట్ కంటి చూపుతోనే అన్ని చక్కపరుస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంతమంది మొన్న ఈ మధ్యకాలంలో ప్రముఖ అభిషక్తుడు మాట నుంచి నేను విన్నాను. ఒక నాస్తికుడు సైతం, అరే మీ దేవుడు ఒక బాబాలాగా కనపడతాడు, సాదాసీదాగా నిలువుటంగి వేసుకొని, మిగతా దేవతలేమో విలంబులు, కత్తులు, కటారులు పట్టుకొని భయంకరంగా రూపాలు కనపడతాయి, వారి అవతారాలు కనపడతాయి. అంటే వాళ్ళు కాపాడుకోలేనికి మారణాయుధాలు, కానీ మా దేవుడు చూపుతోనే అన్నప్పుడు దిమ్మ తిరిగి బొమ్మ కనబడేది ఆయనకు. దేవుడికి మారణాయుధాలు అవసరమా అండి? మారణాయుధాలు అవసరమా? అసలు హీరోనే నా కంటి చూపుతో అని అక్కడ ట్రైన్లో పడిపోతున్నాయి, జీవులు పడిపోతున్నాయి, టాటా సుమోలు కింద మీద పడుతున్నాయి. ఆఫ్టర్ ఒక మనిషి కంటి చూపుతో కూడా చంపుతారా అని పెద్ద పెద్ద డైలాగులు. అది పెద్ద నోరు తెరవంగానే పచ్చిబూతులు, అన్ని పనికిరాని డబుల్ మీనింగ్లు ఉన్నటువంటి మూర్ఖ స్వభావం ఉన్నటువంటి వాళ్ళే హీరోయిజంగా చేసుకొని వాళ్ళ చూపుతోనే అన్నప్పుడు దేవుడు చూపుతో ఉండదండి. దేవుడు సృష్టికర్త కదండి. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చినట్టు ప్రేమమూర్తిగా వచ్చాడు, ప్రేమించటానికి వచ్చాడు, అందరినీ రక్షించటానికి ప్రేమ చూపించి అందరు రక్షించడానికి వచ్చాడు. ఆయన అందరినీ నశింపచేయడానికి రాలే. హల్లెలూయా. సృష్టి రక్షణ, దుష్ట శిక్షణ అనేది మిగతా అవతారాలు అయితే, సృష్టి యావత్తు రక్షించటానికి నేను వచ్చాను. దుష్ట శిక్షణ నా దేహము ద్వారా, నా బలియాగం ద్వారా, నా యజ్ఞము ద్వారా నేను బలిగొండి అందరి కోసం ఈ దుష్టత్వము దహించి పెట్టుకో. ఇగో దుష్ట తత్వము నీ మీదున్న శిక్ష నా మీద వేసుకొని నీ దహించి వేయబడుతున్నా. కాబట్టి సకల ప్రజలారా నా వైపు చూసి, బూదిగంతం నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందమన్నాడు. దుష్టత్వం నుంచి రక్షణ పొందితే మోక్ష సాధన, మోక్ష అనుగ్రహం దొరుకుతుంది. నిత్య జీవము, చిరంజీవులుగా బ్రతుకుతారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసయ్య ఒక మతాన్ని స్థాపించడానికి రాలే, అందరి మానవాళిని రక్షించడానికి, ఉద్ధరించడానికి ప్రేమించి ఆ ప్రేమలో అందరినీ కాపాడటానికి వచ్చాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుళ్ళను రాజకీయ నాయకులుగా, రాజకీయ పార్టీలాగా విభజించి జిందాబాద్ కాదు, నువ్వు నమ్మిన నమ్మకున్న దేవుడే. దేవుడు ఓంకార స్వరూపుడు, శబ్ద బ్రహ్మ, ఆదిలో ఉన్న దేవుడు. ఇదిగో మన కోసము వాక్యమైన దేవుడు మనకు శరీరధారిగా అవతరించి మనందరి నిమిత్తము విమోచనగా, క్రయధనముగా మనకు ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఇప్పుడు యాకోబు ఎక్కడికి పోయిండండి? మెస్పటోమియా ప్రాంతానికి, కంటే పద్దనాన్ముకు వెళ్ళిండు. హారాన్. ఎక్కడి నుంచి వచ్చిండు అబ్రహాము? మెస్పటోమియా అన్నావు, అప్పుడేమో కల్దీల దేశం అన్నావు, తర్వాత ఏమన్నావు నువ్వు? బబులోన్ అన్నావు, కల్దీల దేశం అన్నావు, ఇంకేమో చెప్పినాను. ఏమని చెప్పాను? సినారు దేశం అని చెప్పినావు. ఇన్ని చెప్తివి, సినార్ అంటివి, సినారు దేశం అంటివి. సినార్ అంటే మరి పాటలు రాసించే, కథలు రాసించే వ్యక్తి శ్రీ నారాయణ రెడ్డి కాదు.
ఆయన పాపం ఆయన చనిపోయిన చాలా కరీంనగర్లో జన్మించాడు ఆయన. సినారే సినారే దేశం ఇది. సినారు దేశం. ఆయన సినారే, ఇది సినారు దేశం. సినారు దేశము ఒకప్పుడు అది కల్దీల దేశముగా, అదే మెస్పోటోమియాగా, అదే నేడు ఇప్పుడు ఇరాక్ ఉన్నప్పుడు ఒకప్పుడు దానిని హారాను లేక పద్దనారము, ఆరాను పద్దనారము, ఆరాను పద్దనారం అని పిలువబడ్డ ప్రాంతమే నేడు ఇరాక్. ఆ ఇరాక్ నుంచి వచ్చిన అబ్రహాము బంధువులు అక్కడ ఉన్నారన్నమాట, ఊరనే పట్టణంలో. మళ్ళీ అక్కడికి పంపబడుతున్నాడు. ఎవరు? అక్కడున్న అమ్మాయిలు అయితేనే లోబడతారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చాలా మట్టుకు దీన్ని బట్టి కూడా కొంచెం ప్రభావం ప్రపంచంలో మేనరికం అనేది చాలా మట్టుకు చేసుకున్నారు. నా రక్త సంబంధం అయితే అనుగబడి ఉంటారని ఏం చేస్తారు తల్లులు? అన్న బిడ్డలు, తమ్ముడి బిడ్డలు ఒకప్పుడు ఉన్నట్టున్నారు. ఇప్పుడు వాళ్ళు వేకై కూర్చుంటున్నారు. నా తొల్ల కంటే మేనోలే ఖతర్నాక్గా ఉన్నారు. లేరా శ్వేత సిస్టర్? మాట్లాడదు. రేపు ఆయనతో నేను ఎవరైనా ఇప్పుడు సన్నినో లేకపోతే అభినయనో నేను చేసుకోమంటే నాకు ఇప్పుడు పట్టు లేకుండా ఇప్పుడే పాస్ట్ చేస్తున్నది అనుకుంటున్నాను. దేవుడు ప్రణాళిక ఉండి ఎంతమంది అడ్డుపడ్డా ఆగదు, సాగిపోతుంది కదా వరుణ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయినా ఇప్పుడు ఎవరు లేరు, ఇద్దరు అబ్బాయిలే. మా ఒక మేనమావ పెళ్ళి అయింది, ఇంకో మేనమావ ఎదురు చూస్తున్నాడు పెళ్లి కోసం. ఆ ప్రసక్తి లేదు పాస్టర్, జబర్దస్త్గా చెప్పండి అంటున్నారు కదా. ఎంత నవ్వు, నోటి నుండి నవ్వు. థ్యాంక్ గాడ్ ఆ నచ్చలేదు మా అమ్మ నాన్న ద్వారా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేని బిడ్డలారా, మేనరికం అనేది ఇప్పుడు సైన్స్ చెప్తున్నది మరి 6% చేసుకుంటే అంగవైకల్యం పడుతారని. రక్త సంబంధులు కొన్ని సంవత్సరాల నుంచి మేనరికం దగ్గర బంధువులతో అనుబంధం ఉంటే ఇలాగా ఉండేదని. అది వాస్తవమే. బట్ ఈ రోజులలో మేనరికమైన నాతోళ్ళైనా, దగ్గరలోనైనా, దూరపోళ్ళైనా, బంధుత్వం అయినా, బంధము కాని వారైనా దేవుని చిత్తమా కాదని దేవుని నుండి పొందుకొని యోగ్యులుగా ఉన్నవారికి మీ రక్షణ పొందుకున్నప్పుడు అవతల వ్యక్తికి రక్షణ ఉందా? నేను దేవుని కోసం నిలబడుతున్నాను, వాళ్ళు కూడా దేవుని కోసం నిలబడుతున్నారా అని ఇవి చూడాలి. ఎర్రగా బుర్రగా ఉంది, కట్న కానుకలు అయితే బాగా దండిగా వస్తున్నాయి, ఉద్యోగం చేస్తుంది అని ఈ అనవసరమైన, అంటే ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ వదిలిపెట్టి ఇంపార్టెంట్, లోకానికి ఇంపార్టెంట్ కానీ వెరీ ఇంపార్టెంట్ ముఖ్యం కదా. వెరీ ఇంపార్టెంట్ చూసుకోకుండా ఇంపార్టెంట్ చూసుకొని ఏం చేస్తున్నారు? ఆ రక్షణ పోగొట్టుకుంటున్నారు. ఇంపార్టెంట్ అందుకోసం చెప్పాను, ఈ లోకంలో సౌలతి కూడా ఉండాలి, కానీ దానికంటే మించినది వెరీ ఇంపార్టెంట్ కదండి. రక్షణ అనేది కావాలి, నిత్య జీవం అనేది కావాలి. ఈ రక్షణ ఉంటే లోబడతారు, లేకపోతే లోబడరు. దేవుని భయం ఉంటేనే ఈ రోజులలో లోబడతారు, లేకపోతే లోబడరు. డబ్బున్నవారు లోబడతారా? ఇంకా అహంకారం కాదు, గర్వం కాదు. అందం ఉంటే లోబడతారా? అందం అది ఇంకా అదే నేను మోసం పోయబడ్డాను, అందం చూసి బొర్లబడ్డాను. కానీ ఇప్పుడు తెలుస్తుంది ఇంట్లోకి వచ్చిన తర్వాత. అంటే అప్పుడు అయ్యో కొయ్యో మొర్ర అంటే ఏమో లాభం? ఈ రిబ్కాని ఇస్సాకులాగా బాధించబడమే, విసుగు పొందాల్సిందే కదా ఇక. ప్రైజ్ ది లార్డ్. అందుకోసం ఏగలేక చిన్న కుమారుని పిలిపించి ఇప్పుడు భార్య భర్తలు ఇరువురు ఒకటై పంపించారు యాకోబును పద్దనారంకు. హల్లెలూయా, దేవుడి నామములో ప్రార్థన చేశారు. ఇక్కడ దేవుని భయము లేదు. ఇక్కడ వారికి దేవుడు అంటే భయము లేదు, అత్తమ్మ అంటే విధేయత లేదు, ప్రేమ లేవు. కాబట్టి విచ్చలవిడితనముగా ఉన్నటువంటి ఇక్కడ ఉన్న స్త్రీలు వద్దు, క్రమం పద్ధతి మర్యాద లేని వాళ్ళకు వద్దు. మర్యాద ఉన్న కాడ నా రక్త సంబంధానికి పోయి అక్కడ మీ తల్లి సహోదరుడి మీ మేనమో
బిడ్డల్లో ఎవరో ఒకరిని నీకు ఇష్టపడిన వాళ్ళను పెళ్లి చేసుకోరని పంపించాను. అందుకోసమే అధికారపూర్వకంగా వచ్చి తనకిష్టమైన అమ్మాయిని ప్రేమించి ఇప్పుడు రాహేలును ఇష్టపడి ప్రేమించి కొలువుగా చేయుటకు మామ దగ్గర ఒప్పందం పొందుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మన లైన్లోనికి వచ్చాం, వాక్యంలోనికి వచ్చాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పటిదాకా పొద చుట్టూ బీట్ అరౌండ్ ద బుష్. ఇప్పుడు పొదంతా కొట్టి 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 ఇప్పుడు పొదలోనికి వస్తున్నావు అన్నమాట. ఏమున్నదో నువ్వు ఎప్పుడు అట్లే కదా పాస్టర్, సదిరి అసలు మూమెంట్కి చివరి సమయంలో వస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ సమయం తేలకల్లా వేసేసింది. ఇప్పుడే ఇంత చెప్పినామంటే ఇక అసలు మూమెంట్ ఇప్పుడు ఎంత చెప్తామని, ఎంత వాగిస్తామని చూస్తుంది. పాస్టర్ అమ్మదే కాదు, ఇప్పుడు సుయాద సిస్టర్ కూడా అట్లే ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇక తప్పదు కదా పాస్టర్, ఇక నీ పొరపాటున నీ చేతికి వచ్చిన ఇక ఈ దేవుడి యొక్క దయ. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కాదా? అలాగే ఇప్పుడు వరంగల్లో కరెక్ట్ చెప్పిన పాస్టర్, దేవుడి దయ. దేవా మనం నువ్వే కాపాడదు కాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. గాడ్ క్యాన్ యూ అంటే దేవా నువ్వే, నీదే భారం, నీదే చూసుకున్నాడు వాడిని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మామ దగ్గర అంటున్నాడు అన్నమాట. ఆ కాలములో ఎదురు కట్నాలు ఉండేది. అమ్మాయిలను పెళ్లి చేసుకోవాలంటే కొలువు చేసి పొందుకోవాలి, లేకపోతే హోలీ కట్న కానుకలు ఇచ్చి. కానీ మన భారతీయుల సిస్టమ్ మొత్తము సనాత ధర్మం అంటున్నారు. స్త్రీల పట్ల గౌరవం లేకుండా, అసలు స్త్రీ మనిషే కాదన్నట్టుగా ఏం చేశారు? ఆ అమ్మాయిలను కనాలి, వాళ్ళ బుద్ధులు జ్ఞానాలు నేర్పించాలి, అన్నీ తీర్చిదిద్దిన తర్వాత మళ్ళీ కట్న కానుకలు ఇచ్చుకుంటూ అమ్మాయిలు ఇవ్వాలి. ఇక్కడ ఉన్నటువంటి కల్చర్. కాబట్టి గల్ఫ్లో ఆ యొక్క మధ్యపురములో హోలీ ఇవ్వాలి. హోలీ ఆ హోలీ పేరు వచ్చింది రంగులది. అందుకోసమే బంజారా వాళ్ళు మధ్యలో మనకు ఎదురవుతే హోలీ ఇస్తావా, రంగు వేయాల, పైలు ఇస్తావా, రంగు పడుతుంది మరి అని బెదిరిస్తారు. హోలీ అంటే కట్న కానుక. అని కట్నం ఇస్తావా, కానుక ఇస్తావా, లేకపోతే రంగు పోస్తాను. అట్లా రంగుల పండుగను ఏమన్నారు? హోలీ అయింది. తర్వాత అది ఇప్పుడు రంగోలీ అయిపోయింది. చెప్పు పాస్టర్, నువ్వు చెప్పక సరిగా నువ్వు సమయానికి రాకపోతే రంగేలే అవుతుంది. అలా చూస్తున్నావు మనం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కదా అనుపమ నవ్వుతుంది. అనుపమ మరి నవ్వకపోతే ఏం చేసాడు? నీ తిక్క విషయాలు బట్టి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, ఇది వినండి. హోలీ అంటే నీకు ఆమెకు చేసుకోవటకు ఆమె మీద మనస్సు ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి, ఆమెను ప్రేమించాడు కాబట్టి 7 సంవత్సరాలు నేను కాపరిగా నీ పశువులను, నీ మందులను మేపుటకు కాపరిత్వంగా ఆయన కుదుర్చుకున్నాడు. కొలువు అంటే ఏంటిది? డ్యూటీ. నేను చిన్నప్పుడు 89లో నేను వచ్చాను ఇక్కడికి హైదరాబాద్ ఒక పెళ్ళికి. ఏం చేస్తామంటే కొలువు చేస్తున్నట్టే నాకు అర్థం కాకపోయేది. కొలువు అంటే పని, డ్యూటీ. హల్లెలూయా. అందుకోసం బైబిల్ చదవాలండి. అన్ని లాంగ్వేజ్లు, రాయలసీమ, ఆంధ్ర, తెలంగాణ, అన్ని, శ్రీకాకుళం యాస కూడా కనబడుతుంది ఇలా. బైబిల్ అన్ని పదాలు, అన్ని ప్రాంత తెలుగు కనబడుతుంది. తెలంగాణ కనబడుతుంది, ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, అన్ని తెలంగాణ ప్రాంతము,
అలానే ఆంధ్ర, ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర, రాయలసీమ అన్నీ అన్ని పదాలు, అన్ని యాస, తెలుగు యాస పదాలు ఇలా కనబడతాయి, గ్రాంధిక పదాలు. కనుక బైబిల్ చదవడం వల్ల మనకు తెలుగు పాండిత్యం కలిగి, అవగాహన కలిగి ఉంటారు. నిత్య జీవానికి సిద్ధపడే విధంగా అనుగ్రహం పొందుకుంటారు. ఇటు తెలుగులో పాండిత్యంలో ఎదుగుతారు, ఇటు భక్తులు ఎదుగుతారు, దైవ ఆశీర్వాదంలో భౌతికంగా కూడా గొప్పగా దీవించబడతారు. హల్లెలూయా. బైబిల్ చదవాలి 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 చదవాలి. ఓకే, ఇప్పుడు ఆమె మీద ఎక్కువ ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి 7 సంవత్సరాలు ఇట్టే అయిపోయిందట. ఎవరినైనా ప్రేమిస్తే ఇట్టే అయిపోతుందండి, అంత ప్రేమించాడనమాట. ఇప్పుడున్నటువంటి జంజీ వ్యవస్థ, జంజీ యూత్ కదా, పెళ్లి కానోళ్ళు అందరినీ అమ్మాయిలు అబ్బాయిలను ఏమంటారు జంజీ. ఇప్పుడు లివింగ్ రిలేషన్ పెట్టుకొని విచ్చలవిడితనము. చూడండి, వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగా కాన్పు నిష్కలంకముగా ఉండాలని వాక్యం ఉంది కదా. చదవండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనమా, చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం. పరిశుద్ధంగా ఉండాలి, వివాహము ఘనమైనదిగా ఉండాలి, నిష్కల్మషముగా ఉండవలెను, కలుషితం లేకుండా, అశుద్ధంగా ఉండకుండా, అపవిత్రతగా ఉండకుండా, జారత్వ వ్యభిచారంగా ఉండకుండా ఉండాలి. ఇది ఈ రోజులలో జంజీకి అర్థమవుతలేదు. వివాహానికి ముందే సెక్సువల్గా రిలేషన్ పెట్టుకొని కొన్ని రోజులు అభిప్రాయ భేదంతో మనం పెళ్లి చేసుకుని విడిపోయే కంటే పెళ్ళికి ముందే లివింగ్ రిలేషన్గా ఉండి ఒక రూములో రూమ్లో ఉంటూ ఏం చేసాడు, మనం ఏం అర్థం చేసుకోవడం, బాగా అర్థం చేసుకోవడం, జరగని మిస్టేకులు జరుగుతూ అపవిత్రంగా, వేశ్యగా, జారత్వంగా, వ్యభిచారంగా అయిపోయి దేవుని తీర్పులు, దేవుని ఉగ్రతకు పాత్రలు అవుతారు. ఇప్పుడు నిన్నటి దినాన మొత్తం హోటల్స్ అన్నీ బుకింగ్ అయిపోయింది. 100లో ఉన్నది 1000 అయిపోయింది, 1000లో ఉన్నది లక్షల్లో అయిపోయింది అన్నమాట. వాలంటైన్ అంటే పార్కులకు, పబ్బులకు వెళ్తే ఈ మిగతా సంస్థ అంటే మత సంస్థ వాళ్ళు ఉన్నారే, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ, బజరంగ్ దళ్ వాళ్ళు కానీ, ఇంకా ఇలాంటి కొంతమంది విహెచ్పి వాళ్ళు కానీ, అమ్మాయి అబ్బాయి కనబడితే పెళ్లి చేస్తారు. ఇదంతా ఎందుకు జంజాట, మళ్ళీ చిన్న చూపు చూస్తారు అమ్మాయి అబ్బాయి పార్కులలో కనబడతారు అని చెప్పి వీళ్ళు ఏం చేస్తున్నారు, రూములు తీసుకుంటున్నారు, ప్రైవేట్ అద్దెకు రూములు తీసుకుంటున్నారు, లేకపోతే హోటల్స్ బుక్ చేసుకుంటూ ఉన్నారు. ఎందుకు అంటే ప్రేమిస్తారు. అది కొవ్వ, అది వ్యభిచారం, పబ్లిక్ వ్యభిచారం, అది జారత్వము, అది లైసెన్స్గా ఏం చేసడము, వ్యతిరేకము, దేవుడు తీర్పులోనికి వస్తున్నాడు, దేవుడు సహించాడు. దేవుడు పరిశుద్ధపరిచేది ఎందుకు తెలుసా, నీ జీవితము పరిశుద్ధంగా ఉన్న వాళ్ళే నిత్య జీవం పొందుకుంటారు, జీవంగా ఉంటారు. పరిశుద్ధత దైవికత్వం అండి. క్లీన్లీనెస్ ఈజ్ డివైన్. నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. నువ్వు పరిశుద్ధంగా ఉండుటకు పిలువబడ్డావు, నువ్వు పరిశుద్ధంగా ఉండుటకు నువ్వు జన్మించబడ్డావు, నువ్వు పరిశుద్ధంగా ఉండుటకు రక్షింపబడ్డావు, పరిశుద్ధంగా ఉండుటకు నిత్య జీవానికి వారసుడుగా, అర్హుడుగా నువ్వు సిద్ధపరచబడుతున్నావు. ఇలాంటి తత్వంలో నిన్ను దేవుడు ఆశీర్వదించడానికి ఇష్టపడితే చాలామంది లవ్వుకోవు అని చెప్పి, ఇదిగో యాకోబు రాహేలు ఉన్నటువంటి అనుబంధం యొక్క ప్రేమ కలిగిన ఆ పవిత్రత ఎంతమందికి ఉందండి? క్రైస్తవులో కనబడుతుందా? హిందువులో కనబడుతుందా? సోకాలుగా ఇస్లాం అంత కలుషితమైపోతుంది. ఏ మతము లేదు, ఏ దేశము లేదు, ఏ కులం లేదు, అంతా ఘోరమైన విచ్చలవిడితనం అయిపోయింది. దేన్ని జంజీవ అంటున్నా, జంజీ పబ్లిక్గా. ఇదొక అనుభవం ఉండాలి, అన్నిటికీ అనుభవం ఉండాలి, కానీ పెళ్ళికి అనుభవం అవసరం అండి. ఆ దేవుని ప్రణాళిక విరుద్ధం కాదు. జాబుకు అనుభవం ఉండాలి, పనికి అనుభవం ఉండాలి, కానీ
కుటుంబ జీవితానికి అనుభవం కాదు. అది అది పెళ్లి చేసుకున్న తర్వాతనే ప్రేమ కలిగి ఉండాలి. ఒక వ్యక్తిని, ఒక అమ్మాయిని, ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నామంటే పవిత్రంగా ఉండాలి. మనసు కలుసుకునే విధంగా ఉంటూ వారి యొక్క అభిప్రాయాలు గౌరవించుకుంటూ కెరీర్ మీద ఫోకస్ అయ్యి నీ కాళ్ళ మీద నిలబడుతూ ఇప్పుడు నేను వివాహం చేసుకోవాలి, ఆ అమ్మాయిని ఆ అబ్బాయిని ఇష్టపడుతున్నాను అని పెద్దల వరకు తీసుకొచ్చి మీ యోగ్యతను కనపరచాలి. చూడు, 7 సంవత్సరాలు కొలువు ఉన్నాడనమాట మామ దగ్గర. చూడు, రాత్రి అని లేదు, తెల్లారని లేదు. రాత్రికి మంచుకు ఇబ్బందిగా గురయ్యాడు, పగలు ఎండకు ఇబ్బంది అయ్యాడు. అంత అయినా కూడా ఆ ఎండలో ఎండాడు, వర్షానికి నానాడు, రాత్రిపూట మంచుకు చలికి ఇబ్బంది పడ్డా ఆమెను ఎక్కువ ప్రేమిస్తుడు కాబట్టి ఆ 7 సంవత్సరాలట 7 దినాలుగా అయిపోయిందట. అసలు పని చేసినట్టుగా అనిపించలేదట. అంత ప్రేమించాడనమాట రాహేల్. ఈ ప్రేమ ఈ రోజులలో ఉందా అండి? భార్య భర్తల మధ్యలో ప్రేమ, పెళ్లి చేసుకోవాల్సినటువంటి బిడ్డలకి ఇలాంటి ప్రేమ, దైవిక ప్రేమ. పెళ్ళికి ముందు సెక్సువల్గా అమ్మాయిల అబ్బాయిలు అనుబంధము అది చాలా అపవిత్రత, అది చాలా దేవుడి ఉగ్రతలో, దేవుని యొక్క తీర్పులో వస్తారు. అందుకు దేవుడు అంటాడు, నేను తీర్పు చేయటానికి రాలేదు, రక్షించటానికి. కానీ విచ్చలవిడితనం ఎక్కువ అయితే ఆయన కూడా ఉగ్రత కలిగి ఉంటాడు. ఎందుకంటే ఆయన పిలుపుకు లోబడతలేవు, కానీ విచ్చలవిడితనానికి, వ్యభిచారానికి, జారత్వానికి, వేశ్య కార్యాలకు, వేశ్య రంగుల్లో పూసుకుంటున్న ఈ దుస్థితిని బట్టి దేవుడు తీర్పు చెప్తాడు. దేవుడు ఉగ్రత కలిగిన తీర్పు తెలియజేస్తాడు. కాబట్టి క్రైస్తవులు అన్నాడు, మోహము చూపు చూస్తేనే వ్యభిచారం. అలాంటి అన్నప్పుడే మనము విడుదల పొందుకునే విధంగా ప్రభు సన్నిధికి కదిలి రావాలి. ప్రియా దేని బిడ్డలారా, ఈ రోజులలో వివాహము అంటే యువకులే కాదు, జంజీ అనే పిల్లలకే కాదండి, పెద్దలు కూడా, పెళ్ళైన అమ్మాయిలు, పెళ్ళైన అబ్బాయిలు కూడా, ఆంటీస్, అంకుల్స్ కూడా ఈ దురవస్థలో పడిపోతున్నారు, వ్యభిచారంలో పడిపోతున్నారు. నాకు నచ్చలే, ఇక పెద్దలు ఏదో కట్టిపాడేశారు కాబట్టి భార్యగా భర్తగా ఉన్నాను, నాకు నచ్చినది ఇగో ఈ అమ్మాయి, ఇగో ఈ అంకులు, ఈ ఆంటీ, ఈ సహోదరి, ఈ సహోదరి అని వాయువర్ష లేకుండా విచ్చలవిడితనముగా అయిపోతుంది సమాజం. దాంట్లోనే ఇప్పుడు పడ్డది పెద్ద కుంభకోణం లాగా. ఏంటిది? ఎప్స్టీన్. ఆయన పేరేం పేరు? జెఫర్ ఎప్స్టీన్. ఎంత సంచలనం అయిందో చూడండి. హలో, ఇతడు పెద్ద ధనవంతుడు. వీనికి ఆయన కళ్ళు మిన్ను ఆడకుండా ఘోరమైన చిన్న చిన్న అమ్మాయిలను, అంటే ఇప్పుడే మరి పెద్ద మనుషులు అవుతున్నటువంటి, ఏమంటారు, మెచ్యూర్ అయినటువంటి అమ్మాయిలను తీసుకుపోయి ఒక దీవట, ఆ దీవులో వ్యభిచార కొంపగా, ఇంకా అంతకంటే ఘోరంగా ఇంక వినబడుతుంది. చిన్నపిల్లలు తీసుకుపోయి వాళ్ళ రక్త మాంసాలు తాగుతూ, మాంసం తింటూ వాళ్ళ రక్తం తాగుతాను. అది రాక్షసులే చేస్తారు కదా ఆ క్రీడ. అది భయంకరమైన ఈ వ్యభిచార కుంభకోణం అయితే బయటపడుతుంది. దానిలో ప్రముఖులే ఉన్నారు. అమెరికా పెద్ద పెద్ద ధనవంతులు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, మన ఇండియాలో ఉన్న వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద వాళ్ళు ఆ ఫైల్స్లో ఉన్న దాదాపుగా 32 లక్షల ఫైల్స్ చిట్టా ఆ పెన్ డ్రైవ్లో, ఆ సిస్టంలో ఉందట. ఒక్కొక్కరి పేర్లు అమెరికా బ్లాక్మెయిల్గా మాస్టర్ కదా ఒకటి బయట పెడతా ఉన్నారు. అందుకోసమే మన దేశ మాన్య ప్రధాని పేరు వచ్చింది, కానీ అలాంటి వ్యక్తి అని మనం అనుకోకూడదు. అలా ఉంటే ఇల్లంత గొప్ప రాజకీయ నాయకుడు అవుతాడా? కానీ అలాంటి కార్యక్రమాల్లో పాలు పొందినట్టుగా ఉన్నాడు కాబట్టి పాలు పొందిన పాపానికి ఆయన మెడకు చుట్టుకునే విధంగా అయిపోయింది. అందుకోసమే ఈ రష్యా దిక్కు ఉన్నటువంటి వ్యక్తి ఆ ట్రంప్కి అసలుకి లోబడను, వాళ్ళ మా సార్వభౌమ అధికారం అంతా అలా కాళ్ళ కింద పెట్టాడమ్మా. నేను అమెరికా సొత్తుగా, అమెరికా మన నుంచలే గొప్ప వ్యాపారము చెంది ఉండాలి, కానీ వాళ్ళకు దాసమైంది, మనకు రష్యా లేదని తిరిగిండా లేదా? తిరిగిన రష్యా తిరిగిన వ్యక్తి ఇప్పుడు పిచేముడ్
ఏమైపోయాడు? కిమ్ అనకుండా ట్రంప్ దగ్గరికి పోయి అంటే సంథింగ్ రాంగ్, అంటే ఏదో వ్యతిరేకం చేసినని కాదు. ఏ జోసెఫ్ జాఫర్ ఎస్టీన్ లో అట్లాంటి వ్యక్తి నీచైన వ్యక్తి అని చెప్తలేనో మంచిగా వినండి. మన మన దేశం గౌరవమైనటువంటి మాన్య ప్రధానమంత్రి అలాగా వ్యక్తి అనేది అనలేదు. అలాంటి కార్యక్రమంలో పెద్ద పెద్ద వాళ్ళు బ్లాక్మెయిల్గా అలాగంటే మరి ఇదిగో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ పేరు కూడా ఉంది. ఆయన జస్ట్ ఫంక్షన్లో, కార్యక్రమాల్లో, వేడుకల్లో నేను చూశాను కానీ మాట్లాడినా కానీ ఆయన యొక్క అలా కార్యకలాపాలను పాలు పొందలేదు అంటున్నాడు. ఈవెన్ ట్రంప్ కూడా అంటున్నాడు, అలానే బిల్ క్లింటన్ అంటున్నారు. ప్రముఖులు ఎంతోమంది బలాయిపుతున్నారండి. అతను చనిపోయింది, పీడ విరగడమైంది అనుకున్నారు. చంపిరో ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకోవడం కష్టమే, చంపి ఉండొచ్చు, పీడ విరగడం అయిపోయింది అనుకున్నారు. కానీ చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు పాయలు మెల్లమెల్లగా అమెరికా ఏం చేస్తున్నారు? బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రధానమంత్రి దానిలో అయిపోయి కిమ్మనకుండా ఇప్పుడు ఇటు అయిపోయాడు. చూడు, ఆయన 18% ట్యాక్స్ విధించిన సప్లై చేస్తారు. మరి మా దేశంలో నీ సరుకు అమ్ముకుంటే 18% మాకు ట్యాక్స్ పెంచుతున్నామే, టారిఫ్లు విధిస్తున్నామే. మరి నీ దేశంలో ఉన్నప్పుడు మేము అసలే మీ అంత అడ్వాన్స్గా లేము కదా, మేము కూడా ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నాం, అభివృద్ధి కావాలి కదా మా దేశం అని చెప్పి దేశ పౌరులకు, దేశం యొక్క ఎదుగుదలకు, మరి అభివృద్ధికి మరి అక్కడ ట్యాక్స్లు సంపన్న దేశమే కదా. మన సరుకులు అమ్ముకుంటే మరి ట్యాక్స్ లేదు, 0 ట్యాక్స్. అంటే సంథింగ్ రాంగ్ అన్నమాట. ఓ సందర్భంలో కూడా సోషల్ మీడియాలో చెక్కలు కొడుతుంది, ట్రంప్ చేతుల్లో నా దగ్గర, అంటే ట్రంప్ అంటాడు మోడీ జీవిత రాజకీయ భవిష్యత్తు నా చేతుల్లో ఉంది, ఆయన ఇప్పుడు లేదు, నా ఫ్రెండ్ అయిపోయింది కదా అంటున్నాడు. అంత ధైర్యం ఎందుకు వచ్చింది అలా మాట్లాడటానికి? ఆ విషయంలో ఒంటికాల మీద నిలబడి విమర్శించేవారు కదా బీజేపీ నాయకులు, భాజపా నాయకులు. ఇప్పుడు కమ్మనుకుంటున్నారు. అదే ప్రతిపక్ష నాయకుడి పేరు వస్తే ఎంత గగ్గులు పెట్టేవాళ్ళు. ఇప్పుడు పార్లమెంట్ అందుకోసం గొంతు చించుకొని ఇప్పుడు రాహుల్ గాంధీ అలాగా చెప్తున్నాడు. అదేందో అది బయట పెట్టాలంటున్నాడు. మీడియా సపరీతులే లేవు, కేవలం సోషల్ మీడియాలో యూట్యూబ్లో ఉన్న వాళ్ళే చెక్కలు కొడుతున్నాయి. కానీ మెయిన్ స్ట్రీమ్ ఉన్న మీడియాలో ఏం సపోర్ట్ లేదు. ఇక ఎక్కువ తక్కువ మాట్లాడితే అసలు రాజకీయ సన్యాసి ఇవ్వాలి అసలు రాహుల్ గాంధీకి. అసలు పార్లమెంటు సీట్ రావద్దు, ఆయనకు ఎంపీగా గెలవద్దు, ఆయనకు అసలు బహిష్కరించాలి రాజకీయాల నుంచి అని అంటున్నారు తప్ప మరి ఎందుకు ఏమి దాని వెనుకలు ఉన్నది అనేది చేస్తలేరు. అలా జరుగుతుందండి. ప్రియదేవుని బిడ్డలారా, ఘోరంగా ప్రపంచమంతా వ్యభిచార కోపంలో పుడకపోతుంది. హల్లెలూయా. మన నాయకుడు అలా ఉండడంటే భార్య ఎందుకు వదిలిపెడతాడండి? అలాంటి మనసు ఉన్నవాడైతే రాజకీయ నాయకుడు ఎంత గొప్ప, ఎంత అంటే తన ఆర్ఎస్ఎస్ భావజాల్లో ఉన్న వ్యక్తి తన నమ్మిన సిద్ధాంతాన్ని కట్టుబడి ప్రజలందరూ ఏమన్నా అనుకోని, సెక్యులరిజం ఉన్న వాళ్ళకి ఏమన్నా అనుకోని, కానీ నేను భారతీయ జనతా పార్టీ మరి నాయకుడిగా, ఒక ప్రధానమంత్రిగా ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగే ఉన్నాడు ఆయన. దానికి మించిన ఆయన ఏం చేయలేదు. కానీ ఈయన పేరు వస్తుందంటే ఎక్కడో ఒక్కడ బ్లాక్మెయిల్ చిట్టబడ్డాడు. బ్లాక్మెయిల్లో మరి అదన్నా చెప్తలేడు కదా ప్రజలకు. రాజకీయ భవిష్యత్తు పోతుందని చెప్పలేకపోతున్నారా? ఏంటిది అసలు? వీళ్ళ యొక్క సంస్కృతి, వీళ్ళ యొక్క చరిత్ర, బ్రిటిష్ పాలనలో కూడా వాళ్ళ తొత్తులుగా వాళ్ళ యొక్క బూట్లు నాకే టైపులో ఉన్నారు వీళ్ళు. ఎక్కడ దేశము స్వతంత్రం కోసం పోరాట మరి వాళ్ళ ప్రాణాలకు పనంగా పెట్టినటువంటి దాఖలాలు ఎక్కడ లేవు అండి. మళ్ళీ ఇప్పుడు దేశానికి కూడా దేశ క్షేమం కోసం పాటుపడే టైం లేదు. ఎటు అనుకూలం, వాళ్ళకు అనుకూలం ఉంటే అటు మెహమ్మరితనం చేయడమే, అంటే బానిసత్వం చేయడమే, లొంగిపోవడమే. కాబట్టి ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి అనేది, పరిస్థితి చెప్పకనే అంటే పరిస్థితి ద్వారా మనకు అర్థమవుతుంది. రాజకీయం ఎట్లయితే విలువలు ఉన్నాయా, మన ఉన్నాయా?
ఎట్లయినా ప్రజలను మత్తుగా పడేసి మత్తులో పడేసి వాళ్ళ మీద చిల్లర రూపాలు ఏరుకునే విధంగా పదవుల కోసము అంతే. దేశ ప్రతిష్ట పోతేంది, మరి భారత రాజ్యం యొక్క విలువలు పోతేంది, పోకపోతుంది. బ్రతకడము, అధికారం చెలాయించడం అంతే. ఇప్పుడు ఈ మధ్యకాలంలో జంజీలో యువతుల్లో మార్పు వస్తుంది. మతము ద్వారా ఘర్షణ, ఇది చాలా శుభప్రదమైనది. ఎందుకంటే అభివృద్ధి దేశం చూడు, చైనా ఎట్లా ఉన్నది, జపాన్ ఎట్లా ఉన్నది, మిగతా దేశాలు, అమెరికా ఎట్లా ఉంది, యూరప్ కాంటినెంట్లో దేశ ప్రగతిలో ముందున్నారు. డేటాలు వాళ్ళు కనిపెడతా ఉంటే మనము పనికి మారిన ఈ మత సృష్టి చేసుకుంటూ, మత ఘర్షణలు రేపుకుంటూ, మరి అందరినీ మత విద్వేషాలతో రెచ్చగొడుతున్నాం. ఘోరంగా ఉందన్నమాట, ఘోరంగా ఉంది. ప్రియదేవుని బిడ్డలారా, ఎందుకంటే విలువలు కోల్పోతున్న మనుషులకు ప్రేమ అనేది పోతుంది. హల్లెలూయా. దేవుడు నమ్మిన బిడ్డ కాబట్టి, దేవుని భయము భక్తులు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి, యాకోబు దైవాశీర్వాదం ఉన్న వ్యక్తి గనుక మామ ఎందుకు ఒప్పుకుని తెలుసా, ఇతడు ఎప్పుడైతే నా ఇంట్లో కాడుపెట్టాడో దీవించబడుతున్నాను, దీవించబడుతున్నాను. అందుకోసం నేను ఇస్తే ఎదుగో ఈ అబ్బాయికి ఇవ్వాలి, ఈ అబ్బాయికే ఇవ్వాలని ఉన్నాడు. ప్లస్ అతని బాధ్యత కూడా, ఆమెను ప్రేమించాడు కనుక తన చిన్న బిడ్డను ఆ 7 సంవత్సరాలు 7 రోజులుగా మారిపోయింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈయన సమయము ఆసన్నమైంది ముగించటానికి. అయితే చివరిగా ఒక విషయం, అంత ప్రేమించబడ్డది కదా ఈమె, కానీ ఆయన హృదయము కృంగిపోయే విధంగా, బాధపొచ్చే విధంగా ఒక పని చేసింది. 7 సంవత్సరాలు కొలువు తీరిన తర్వాత ఆమె పెళ్లి చేసుకున్న, మంచిగా పిల్లలకు జన్మించిన క్రమములో తన ఇంటికి పోవటానికి, తన ఇంటికి, ఎక్కడ తన ఇల్లు, కానాను దేశం, తన పదనారము నుండి తన కానాను ప్రాంతానికి పోయే సమయములో తన కుటుంబ సభ్యులందరినీ పోగు చేసుకుని ఇప్పుడు పోతున్న క్రమంలో ఈ రాహేలు దేవుని యొక్క అభిషేకమైన, దేవుని ఆశీర్వాదం పొందుకున్న దైవ కుమారుడు కదా, దైవజనుడు కదా. ఎవరు? యాకోబులో ఉన్న భక్తి గ్రహించలేకపోయింది ఈ మూడురాలు. వివాహం చేసుకున్న తర్వాత తన వంశమును, తన తండ్రి ఇంటిని మరవాలి ఆడపడుచులు. అది దేవుని యొక్క చెబుతున్న ధర్మం. మరొకటి ఏం చేసిన, తండ్రి యొక్క దేవతలను దొంగిలించి, తండ్రికి తెలియకుండా దొంగిలించి ప్రయాణం కట్టింది. ఎవరు? రాహేల్. కానీ దీని వాక్యం ఏముంది చూడండి, కీర్తన 45 కీర్తన 10వ వచనంలో ఏముంది చూడండి. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును, నీ తండ్రి ఇంటిని మరువుము. హల్లెలూయా. కుమార్తెలారా, ఒక వివాహం ఏర్పరచుకున్న తర్వాత నీ స్వజనులను, నీ తండ్రి ఇంటిని మరవాలి. ఎందుకంటే నీ భర్త ఇల్లే నీ ఇల్లు. నీ భర్త తాలూకే నీ ప్రజలుగా, నీ బంధుత్వంగా ఉండాలి. తండ్రిని మరవమని, తండ్రి స్వజనులను మరవమని మొత్తానికి కాదు, అభిమానం ఉండాలి. కానీ నీ యొక్క భర్త కంటే, జనుల కంటే, నీ భర్త బంధం కంటే, నీ భర్త కుటుంబం కంటే గొప్పగా చూడటానికి లేదు. ఇది ఆడపడుచులకు ఇది ఒక రోగము. పచ్చడి మెతుకులతోనూ తల్లిగారి ఇంటికాడ ఉన్న పెద్ద మాది మొత్తం స్వర్గసీమ అంటారు. అత్తగారి ఇంటికాడకి లేక అత్తమామ దగ్గరికి, భర్త దగ్గరికి వచ్చి బిర్యానీ రోజు తిన్నా పూటకు అదే కోరుకుంటారు. భర్త పట్ల వాంఛ, భర్త పట్ల ప్రేమ పెంచుకొని ఆయన ఔన్నత్యానికి ప్రతిరూపాలుగా ఎదగడము
బంద్ చేసి ఏమైనా తల్లిగారి దగ్గర విషయాలు తీసుకొచ్చి భర్తను కృంగదీసే భార్యలు ఈ మధ్యకాలంలో చాలామంది ఎక్కువ అయిపోతున్నారు. ఆ మూఢత్వం బంద్ చేసుకోండి. అభిమానం ఉండాలి, కానీ నీ భర్త ఇంటిని, నీ భర్త ఔన్నత్యాన్ని కించపరిచే విధంగా, చిన్నచూపు చూసే విధంగా, ఆయన బలహీనం చేసే విధంగా చేయకూడదు. దేవుని యొక్క న్యాయము, దేవుని యొక్క ప్రణాళిక ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అక్కడున్న ప్రేమ, అక్కడున్న అనుబంధము ఇక్కడ చూపెట్టాలి. తల్లిగారింటికి ఉన్న అనుబంధము, ఆ ప్రేమలు ఇక్కడ కనపరచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియదినముల యాకోబు రాహేలు యొక్క ప్రేమ అనుబంధము, ఇది దేవుడికి మనకున్న ప్రేమ అనుబంధం అన్నమాట. యాకోబు దేవుని ప్లేస్లో ఉన్నాడు, రాహేలు సంఘము రాహేల్ ప్లేస్లో ఉంది. ఈ తండ్రిని, ఈ లోకాన్ని అధినేత ఎవరు? సాతాను కార్యాలు, సాతాను యొక్క తత్వము మన మనిషి విడుదల పొందుకుని రక్షణ పొందుకున్న మనము ఎవరి ద్వారా రక్షణ పొందిన? యేసయ్య యొక్క గుణాతిశయంలో మనం ఎదుగుతూ ఈ లోకాన్ని మర్చి, ఈ లోక అధినేత అయినటువంటి సాతాను మర్చి, ఆచారాలు మర్చి ఏమి ఉండాలి? పరలోకానికి సిద్ధపడే విధంగా మనము సంఘముగా స్థిరపడాలి. హల్లెలూయా. మళ్ళీ జ్ఞాపకాలు, పాత జ్ఞాపకాలు, ఆచారాలు, మూఢత్వాలు, ఆ విగ్రహాలు మన హృదయంలో క్యారీ చేయొద్దు. ఇదిగో తయారు చేస్తేనే ఘోరంగా తండ్రి ఇంటికి, అంటే యాకోబేమో తండ్రి ఇంటికి చేరేటకు ప్రయత్నం చేస్తే ఏమే మార్గ మధ్యలో అత్తమామ దగ్గరికి పోకుండా మార్గ మధ్యలో చనిపోయింది. ఎవరు? రాహేల్. ఎఫ్రాతా అనే మార్గములో ఇంకా బెత్లెహేమని రాకమునిపే ఆమె ప్రసవించే సమయం, రెండో కుమారునికి ప్రసవిస్తుంది, బెన్హిన్ అని. దుఃఖపుత్రుడు. చాలా ప్రసవ వేదన ఎక్కువ అయింది. ఎందుకంటే ఆమె తోటికి ఏం తీసుకొస్తుంది? విగ్రహాలు తీసుకొస్తుంది. తండ్రి విగ్రహం. గొప్ప దేవుడు కలిగినటువంటి యాకోబు యొక్క భక్తి ఉనికి పుచ్చుకోలే. ఆయన ప్రేమ పొందుకుంటుంది, కానీ మళ్ళీ తిరిగి దైవిక ప్రేమ, ఆ నిజ దేవుని ప్రేమ కలిగి మళ్ళీ ఇస్తలేదు భర్తకు. చాలామంది స్త్రీలు పొందుకుంటారు ప్రేమను, మళ్ళీ ఇవ్వరు. కొంతమంది ప్రేమ భర్తలకు ఇస్తారు, భర్తలు ఇవ్వరు. ఇలాగా ఎక్కువ శాతం భర్తలు ఇవ్వరు. ప్రేమ పొందుకున్న భార్య నుండి ప్రేమ పొందుకున్న కానీ భర్తలు ఇవ్వరు. అప్పుడే కుటుంబానికి ఇబ్బంది అవుతుంది. ఆ కుటుంబము కడ వరకు నిలబడదు. అందుకోసం సమస్యలు, ఇబ్బందులు, కుటుంబం విలువలు లేకుండా దిగజారిపోతారు. 10 మందిలో నవ్వుచాట్లుగా, అపహాస్యులుగా మారిపోతారు. ఘోరమైన శోధన గురవుతారు, అపకీర్తికి మూట కట్టుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ విగ్రహాలు, ఇప్పుడు మేము విగ్రహాలు పొందుకుంటలేమండి. మేము దేవుడు యేసయ్య తప్ప, దేవుడు సృష్టికర్తను ఈ రాయల రప్పలో దేవుడు ఉన్నాడని, లేకపోతే ఈ కలపలో, ఈ చెట్లో, ఇదిగో ఈ కర్రలో ఉన్నాడనేది అనుకో. దేవుడు సృష్టికర్త కనుక, ఆత్మస్వరూపుడు, ఆత్మతో ఆయన సత్యం కనుక, సత్యముతో, ఆయన మాట సత్యం కనుక సత్యంతో సేవించమన్నాడు, ఆరాధించమన్నాడు. క్రైస్తవులకు చెప్తున్నాడు, లోకానికైతే కాదు, క్రైస్తవులకు. దేవుని నమ్ముకున్న నీవు, యేసుప్రభుని అనుబంధం కలిగిన నీవు, యేసయ్య గుణాతిశయంలో, యేసయ్య ప్రణాళిక ఎందుకు చూరకుంటలో? ఆయన నువ్వు పొందుకోబోయే భర్త కదా, ఆయన చేసుకోవటానికి ఆయన భర్తగా నువ్వు అంగీకరించు. ప్రజాపతిగా నీ జీవితంలో ఉన్నప్పుడు, ఆయన ఏలే రాజ్యంలో నువ్వు ఉండటకు ఇష్టపడుతున్నప్పుడు, మరి ఆయన యొక్క ప్రణాళికలో నువ్వు ఎందుకు స్థిరపరచబడతలేవు? విగ్రహంలో నేను ఏం లేదు, ఏ దేవుడు కదా, యెహోవా దేవుడే, యేసయ్యనే కదా, యేసయ్యనే. మరి ఇంకెందుకు మాకు ఇదే విధంగా ఎందుకు చెప్తున్నావు అంటే, ఈ విగ్రహాల రూపంలో వచ్చేటువంటి మంత్రాలు ఉన్నాయి చూడు, ఈ మంత్రాలను, ఈ శకనములను, లేక ఈ ముహూర్తాలు చూస్తున్న చాలామంది క్రైస్తవులు. ఇది చాలా భయంకరం. యాకోబునిలో మంత్రాలు లేవు, యాకోబులో శకనము లేవు. ఆయా కార్యంలో, ఆయా సమయంలో దేవుడే వారికి తెలియజేసి వారిని
నడిపిస్తాడు. చూడండి సంఖ్యాకాండము 23 వచనం, 23 అధ్యాయం 23 వచనం. నిజముగా యాకోబులో మంత్రాలు లేవు, ఇశ్రాయేలులో శకనము లేదు. ఆయా కాలమందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇశ్రాయేలుకు ఆయా కాలములో దేవుడే సంగతులను కార్యములను తెలియజేయటకు సృష్టికర్త గొప్ప దేవుడు ఉన్నాడు కదా మన మధ్యలో. గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప వాక్యం మనకున్నది. ఇక మళ్ళీ మంత్రాలు ఎందుకు మనకు శకనం ఎందుకు, మనకు ముహూర్తాలు ఎందుకు? క్రైస్తవులు, దొంగ క్రైస్తవులు చాలామంది ఏం చేసి తెలుసా, పాస్టర్ దగ్గర పెళ్ళి డిసైడ్ చేసుకొని తర్వాత ముహూర్తాలు చూసి పాస్టర్నే పలాని గురువారం, పలాని బుధవారం, పలాని శుక్రవారం కాదా, ఇదా దేవుడు మీకు నేర్పించిన విధానము, ఇదా దేవుని యొక్క ఆశీర్వాదము. ఆ కుటుంబం నిలబడుతుందా అట్లా ముహూర్తాలు చూసుకుంటే? మంత్రాల ద్వారా ముహూర్తాలు వచ్చినాయి కదా. ఎస్, ఈ దేవతల ద్వారా విగ్రహ రూపంలో ఉన్నటువంటి దేవతల రూపంలోనే కదా శకనములు వచ్చినాయి. ఈ శకనాలు, ముహూర్తాలు, శిల్క జోష్యము, జ్యోతిష్యము, పంచాంగము క్రైస్తవులు ఆధారపడితే నిజ దేవుడిని నువ్వు అపాసిస్తున్నావు, ఆ దేవుడిని నువ్వు ధిక్కరిస్తున్నావు, ఆ దేవుడిని నువ్వు ద్వేషిస్తున్నావు, ప్రేమిస్తలేవు. నీ క్రియల మూలంగానే నువ్వు ఎట్టివాడివో తెలుస్తుంది. నువ్వు మాట కాదు, మాట ఏమున్నది, ఎట్లయినా మస్తు ప్రేమి ఉన్నదని చెప్తాం మాటలతో, కానీ చేతుల్లో మాత్రం ఇలాంటి లఫంగ పనులు చేస్తారు. దైవ ఉగ్రత ఉంటుంది. లఫంగ పనులు అంటే మీకు దుర్మార్గమైన పనులు అన్నమాట. 2 దినవృత్తాంతములు 33 అధ్యాయము 6వ వచనం. బెనిహలోము లోయందు అతడు, అంటే ఆ యొక్క యూదా రాజు ఏం చేసాడో చూడండి. అన్య దేవతల యొక్క ప్రభావాన్ని బట్టి అతడు తన కుమారులను అగ్నిగుండములో దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను చిల్లంగితనమును వాడుక చేయు దేవతలు పూనుకుంటే చూడు, వాళ్ళను ఏమంటారు, కర్ణ పిశాచులతోనూ సోద తెప్పించుకునే సోదగాళ్లతోనూ వాళ్ళతో అనుబంధము, సహవాసము, సాంగత్యం చేయొచ్చు. యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుచు ఆయన కోపం పుట్టిస్తున్నా. మస్తు దైవ ఉగ్రత క్రైస్తవుల మీద ఎందుకు తెలుసా అండి? పెళ్లి కాకుండానే విచలుడితనము, వ్యతిరేకమైన విషయాలు, ఆలోచనలు, మనసులో పరివర్తన లేదు, మనసులో నూతనం లేదు, మనసు ద్వారా వ్యతిరేకమైన వ్యభిచార మనసు క్రియల్లో, మాటల్లో ఉత్పన్నమవుతూ, క్రియల్లో జారత్వంగా చేస్తూ, ఇదిగో ఈ ముహూర్తాలు, ఈ చిల్లంగితనము, సోద చెప్పించుకోవడం, అలాగనే శకనము పొందుకోవడం, మంత్రాలు ద్వారానే ముహూర్తాలు వచ్చినాయి, మంత్రాల ద్వారానే శకనాలు వచ్చినాయి, సోద చెప్పించుకునే విధంగా, లేక కన్నపిచ్చాచాడు దేవతలు పూనుకునే ఏ కొట్టతనం అండి? ఏ దేవుని కొట్టతనం? ఏ మంత్రమా, ఆత్మలా, ఏంటిది అనేది కన్నపిచ్చాచి వాళ్ళ దగ్గర పోయి దేవుని అనుకున్నట్టు. ఇలాగ క్రైస్తవులు చేస్తే నిజంగా దైవ ఉగ్రత మీ మీద ఉన్నది. మీకు హృదయ కార్యరూపంలో కావచ్చు, మానసికంగా ఇలాంటి తత్వం ఉంటే దేవుడు నిన్ను గొప్పగా అని శిక్ష కలిగే విధంగా, తీర్పు కలిగే విధంగా నువ్వు ఉన్నావు. కాబట్టి ఈ ఉదయ కాలంలో రాహేల్ తత్వంగా నీవు ఉంటే నువ్వు చేరవలసిన గమ్యస్థానం నిత్య జీవానికి పోవు. మార్గ మధ్యలోనే నీ జీవిత యాత్ర అతి కష్టంగా ప్రసవేదన ఉంటుంది, అతి కష్టకాలం ఉంటుంది. బ్రతుకు అనేది పోరాటము భయంకరమైన వేదనకరంగా ఉంటుందండి. దేనికి విరుద్ధంగా ఉంటేనే కష్టాలు ఎక్కువ అవుతాయి. దేవుళ్ళ కష్టాలు నీ జీవితంలో సమాధానం కలిగిస్తాయి, నేను అభివృద్ధి పరుస్తాయి. నేను ఇంకా
ఉన్నతగా మహిమలు నిలబెడుతుంది. కానీ దానికి వ్యతిరేకంగా చేసిన కష్టాలు నేను కృంగదీస్తాయి, నేను మరణానికి దగ్గర చేస్తాయి. నిస్పృహ నిరాశ నిస్పృహలతో నీ జీవితం అర్ధాంతరంగా ముగింపబడుతుంది. దేవుని రాజ్యంలో చేరలేము నిత్య జీవానికి. అందుకోసమే ప్రసవ వేదన ఎక్కువ అయిపోయింది. ఒక కుమారుని కని చచ్చిపోయాడు. ఎవరు? అంతగా ప్రేమించబడినటువంటి రాహేల్ భర్త ద్వారా. వాళ్ళు తన మామ దగ్గర నుంచి అనగా తన భార్య తన తండ్రి నుంచి విగ్రహాలు దొంగిలించిపోతున్నప్పుడు మామ వెనకొచ్చిందనమాట. ఎందుకు వెనకొస్తున్నావు? నా వెనక నా తండ్రి వాంచగలిగి నీ పోతాడు. నీ తండ్రి వాంచగలిగి పోతే పో, కానీ నా విగ్రహాలు నా దేవతలు ఎందుకు దొంగిలించినట్టు? నీ దేవత దొంగిలించిన వాడు బతకకూడదు. నీకు ఎక్కడ ఉండదో చూసుకో, నా పిల్లల్లో నా భార్యలో అన్నప్పుడు అది రాహేలు దొరకకుండా ఆ విగ్రహం దాచిపెట్టింది. అలా బతకూడదని అప్పుడే చెప్పాడనమాట యాకోబు. అది తెలియదు నేను ప్రేమించిన రాహేల్ దగ్గర ఉందని. ఆమె బతకలేకపోయింది. ఎక్కడ అన్య దేవతలు, దేవుడు నిజమైన దేవుడు సృష్టికర్త అయిన ఆ యేసయ్యను కలిగి మళ్ళీ ఇంకో దేవతలను, ఎందుకంటే వారు మంత్రాలు, వాళ్ళు ముహూర్తాలు, శకనములు, సృష్టికర్తకు విరుద్ధంగా ఆచారాలు పద్ధతులు పెట్టారు కనుక నీ జీవితం కీడస్తుంది. అందుకోసమే ఇర్మియా ప్రవక్త కాలంలో ఎంత ఘోరంగా ఉంది ఇజ్రాయెల్ ప్రజల యొక్క అవస్థ, దురవస్థ, అనగా యూదుల అవస్థ. ఓ వాక్యం చదువుకుని ముగించుకుందాం, ఇప్పటికీ టైం బాగా అయిపోయింది. ఇర్మియా 7వ అధ్యాయం 6వ వచనమా? 7వ అధ్యాయం ఇర్మియా చదవండి. 3 ఓకే. 6వ వచనములో మీకు కీడు అనేది కాడ 3వ లైన్ నుంచి చదవండి. మీకు కీడు కలగజేయ అగో కీడు కలగజేసేటి ఇవన్నీ అన్య దేవతల యొక్క అనుసరణ. ఓకే. అలాగనే 10వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుదాం. 10వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ఇజ్రాయేల్ వంశస్థులారా, యెహోవా మిమ్మును గూర్చి సెలవిచ్చిన మాట వినుడి. యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, అన్యజనముల ఆచారముల అభ్యసింపకుడి. ఆకాశమందు అగుపడు చిహ్నములను జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి. జనముల ఆచారముల వ్యర్థములు అని చెప్పాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నలుగురు అనుసరించిన ఆచారం వ్యర్థములు. అది భయపడి వాళ్ళు భయానికి బాధానికి ఏం చేస్తున్నారు? మంత్రాలను, శకనములను, ముహూర్తాలను చూసి ఆ శక్తులకు భయపడుతున్నారు. ఆకాశ శక్తులకు వాళ్ళు భయపడతారు. మనం భయపడొద్దు. గొప్ప దేవుడు మనకున్నాడు. హల్లెలూయా, గొప్ప వాక్యం మనకున్నది కనుక వాటికి భయపడి ముహూర్తాల జోలికి, శకనగాళ్ళ దగ్గరికి, జ్యోతిష్యానికి, పంచాంగం కాడికి, లేక మంత్రాల కాడికి, మన ఇల్లు కట్టేటప్పుడు, ఇళ్ళలో పోయేటప్పుడు, పెళ్లి చేసేటప్పుడు, ముహూర్తాలు, ఫంక్షన్ చేసేటప్పుడు వగేరా వగేరా ఇలాగ చేసినప్పుడు నిజంగా అది బెడిసి కొడుతుంది. కాబట్టి మేము విగ్రహాలు చేస్తలేమంటే ఆ ఆచారం చేస్తున్న చూడు, అది భయంకరంగా కీడు మీ జీవితంలో. 9వ వచనంలో కూడా ఉంది చూడండి, ఇర్మియా 9:3. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓకే. ఎక్కడి నుంచి వెళ్ళి మీది 4వ లైన్ చూడండి. నన్ను ఎరగక
నన్ను ఎరుగక కీడు వెంట కీడు చేయుచు ప్రవర్తించుచున్నారు. ఇదే యెహోవాకు. కీడు, ఇలాంటివన్నీ కీడు నీ జీవితంలో. కీడు వెంట కీడు కలగజేయి. ఇలాంటి దేవుని ఎరిగితే ఇలా చేయరు. ఎరగకనే ఇదిగో ఇలాంటి లోక ఆచారము, జనుల ఆచారంలో పడిపోయి కీడు వెంట కీడులో పడిపోతున్నారు. ప్రియదేవుని బిడ్డలారా, రాహేలు ఎంతో ధన్యతగా దేవుని బిడ్డ చేత అంటే ప్రేమించబడ్డది. ఆ ప్రేమకు నిలబడలేక, నోచుకోలేక ఇగో తండ్రి యొక్క ఇంటిని మర్చిపోయాల్సిన విధానం ఉండాలి. కానీ ఆ ఆచారాన్ని, ఆ ఆచారాలకు మూలమైన ఆ దేవతలు వెంట పెట్టుకొని దాంట్లోనే మునిగి తేలినప్పుడు ఏమైపోయింది? ఆమె జీవిత అర్ధాంతరం అయిపోయింది. ఆ ప్రేమకు పరిపూర్ణత పొందుకోలేకపోయింది. కాబట్టి అలాంటి వాళ్ళు బతకకూడదు అంటాడు దేవుడు. యాకోబు ద్వారా మాట్లాడుతున్నాడు. అలాంటి వారు బతకరండి. కీడు మీద కీడులో పడిపోయి నాశనంలో, నిత్య నాశనం, నరకంలో పడిపోతారు. కనుక నిత్య జీవానికి నువ్వు వారసుడిగా పిలువబడిన నీవు క్రీస్తు అనుబంధంగా దేవుడు చేతను మనం ప్రేమించబడుతుంది. యాకోబు ఎలాగా రాహేలు ప్రేమించాడు, అంతకంటే గొప్పగా ప్రేమించాడు దేవుడు, యేసయ్య మనల్ని. హల్లెలూయా. చివరిగా 1 యోహాను 4వ అధ్యాయం 10వ వచనం చదవండి. మనము దేవుని ప్రేమించటమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. హల్లెలూయా. తన కుమారుడు కంటే ఎక్కువ ప్రేమ మనల్ని ప్రేమిస్తున్నాడు. అందుకోసం తన ఏకైక కుమారుని మన కోసము బలియాగం కావుటకు ఈ భూమి మీద పంపించి మన దోషము తన మీద పెట్టి మనని పరిహరించి, మన పరిశుద్ధపరిచి నిత్య జీవానికి వారసులుగా చేటుకు ఆయనతో అనుబంధము కలిగే విధంగా ఆయన ప్రేమిస్తున్నాడు మనల్ని. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. యాకోబు రాహేలు ఎలా ప్రేమించాడో యేసయ్య మనల్ని ప్రేమించి ఆ బలియాగమును తునప్రాయంగా, అంటే ఏమిటిది? మీ పాప దోషము, ఎదుగో నేను పడుతున్న ఈ వేదన మీ ప్రేమ బట్టి కలుగుతుంది అంటున్నాడు. అసలు నువ్వు ప్రేమించుతున్నాను కాబట్టి నా బలహీనత, నా బలియాగము అసలు అంత శ్రమ, అంత మరణకరమైన శ్రమ, అసలు శ్రమనే కాదు, అంతగా ప్రేమించాడు. అంతగా ఇప్పుడు యాకోబు ఎలాగా రాహేలు ప్రేమించి ఆ 7 సంవత్సరాలు ఆ శ్రమనే కానీ 2 రోజులు 3 రోజులుగా అయిపోయిందట. అంత దేవుడు కూడా ప్రేమించుండు కాబట్టి ఆయన బలియాగము అంత శ్రమ, మరణాంత శ్రమగా లేకుండా మనల్ని అంతగా ప్రేమించాడు. కాబట్టి తన శరీరం, తన ప్రాణము తునప్రాయంగా మన కోసం దారపోశాడండి. ఎందుకంటే మనల్ని ప్రేమించుడు కాబట్టి ఆయన మరణించేంత శ్రమనే కాదు, అంతగా మనల్ని ప్రేమించాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఏ దేవుడైతే ప్రేమ పెట్టిండండి, ఎంత ప్రేమించండి, ఎంత ప్రాణం పెట్టి అంతగా ప్రేమించండి. మన స్థుతి, మన యొక్క స్థితి, మన యొక్క దురవస్థ భరించి సహించి మరణించి తిరిగి లేచిండండి యేసయ్య. అందుకోసమే అన్ని నామాల కంటే యేసయ్య నామం పైనామం. ఆ పైనామము కలిగిన మనము పైవారుగా చేటుకు సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి ఈ లోక దుష్టత్వము మన జీవితంలో పడకుండా కాపాడుటకే ఆదివారము ఈ లోకం అనే జంజి అని రకరకాల రాజకీయ, వ్యభిచార, వ్యాపారం అన్ని రంగాల్లో చెడిపోయిందన్నమాట. దీని నుంచి విడిపించడానికే నిజమైన ప్రేమ అంటే ఏంటిదో తెలియజేస్తూ మీకోసం ప్రాణం పెట్టేంత క్రీస్తు ప్రేమలో మీరు అందరూ రావట్టుకు పిలుస్తున్నాడు. అభినయ్, అవలింతలు చేస్తున్నావా? హల్లెలూయా. ఈ ప్రేమలో జీవం ఉండాలి. ఈ ప్రేమలో జీవం ఉంది. ఈ జీవాన్ని కోరుకుంటే మనం బ్రతుకుతామండి, లేకపోతే బలహీనమైపోతాం. ఈ ప్రేమ నోచుకోవాలి. ఈ ప్రేమ పొందుకోవటానికి అర్హులుగా ఉండాలి. రాహేలులాగా తిక్క పనులు చేయద్దు. నువ్వు యేసయ్యని ప్రేమిస్తున్నావు కదా, మరి యేసయ్య తత్వము కలిగి ఉండే భర్తకు దగ్గర భార్యగా సిద్ధపడాలి కదండి. అప్పుడే అనుబంధం కదా.
భర్తనే ఒక వ్యక్తిత్వం ఉంటే భార్య ఒక తల్లిగారి తత్వం కలిగి, తండ్రి గారి యొక్క తత్వం ఆచారం కలిగి ఉన్నప్పుడు ఆ బంధానికి బలహీనమైపోయింది. అలా మనం చేసుకోవద్దు. క్రీస్తు ప్రేమ మనని ఎడబాపని. అందుకోసం పౌలు అంటాడు, క్రీస్తు ప్రేమ నుండి ఖడ్గమైనను, కరువైనను, రాబోయిన, ఉన్నవైన ఏది నా ఎడల నా నుండి క్రీస్తు ప్రేమ ఎడబాపదు. హల్లెలూయా. అంత ప్రేమ కలిగి ఉండాలి. ఖడ్గమైనను, కరువైనను, ఉన్నవైనను, రాబోయినను, ఏ బంధమైనను, ఏ అనుబంధమైనను క్రీస్తు నుండి ఏ ప్రేమ ఎడబాయకుండా అంత ప్రేమతో మనల్ని ప్రేమించి ప్రాణం పెట్టి మనల్ని విమోచిస్తున్నాడు. ఆ గొప్ప దేవుని మనము కలిగి బ్రతుకుదా. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. వరంగల్ బిడ్డలు అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. నోరు పెరుగుతలేదా? సౌండ్, ఫుల్ సౌండ్తో హల్లెలూయా చెప్పదాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంత గొప్ప ప్రేమ కలిగిన దేవుని సన్నిధిలో ఎంతసేపు అయినా మనం కూడడము, గడపడము ఎంత ధన్యత అండి. హల్లెలూయా. కాబట్టి మన శరీరం, ప్రాణం, ఆత్మ అప్పచెప్పుకుంటూ ఇలాంటి విగ్రహాలు మనం పూజిస్తలేమో, మన హృదయంలో క్యారీ చేస్తలేము. కానీ వాటి ఆచారాలు, వాటి యొక్క దురాచారాలు, ముహూర్తాలని, శకనములని, నలుగురు నడిచినటువంటి మనుషుల వ్యర్థమైన ఆచారం, తత్వం నుండి మనం విడుదల పొందుకుందాం. మన మనసు మారాలి. మన శరీరమే కాదండి, మన మనసు మారకపోతే నువ్వెంత భక్తుడు అయినా నీ జీవిత ప్రవర్తన బట్టి, నీ మనసు తత్వాన్ని బట్టి నీకు ఫలితం వస్తుంది. కనుక మనసు మారాలి. అందుకోసమే రోమా సంఘముతో అంటాడు, ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమైనది అనుసరించి ఏ దేవుని చిత్తం ఏదో తెలుసుకొని మీ మనసు నూతన మగుట వలనని వాక్యం ఉంది. నూతన పరచాలి. మన మనసు మార్పు చెందుతూ ఉండాలి. మనసుతో దేవుని ప్రేమిస్తే దేవునికి మహిమ. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ మనసు మార్పు చెందుతూ ఉండాలి. కనుక మన మనసు మారి నూతనత్వం కలిగే విధంగా ఆ దేవుని యొక్క నిజ ప్రేమలో నిత్య జీవం కోసం స్థిరపరచబడుటకు మరొక అవకాశం దేవుడు ఇచ్చాడు. మనలో ఆ మనసుకు పట్టినటువంటి ఆ మైలను, ఆ దురాచారము, ఈ లోక ఆచార పద్ధతుల ఆ ప్రభావం పడకుండా మనము ఇప్పుడు ప్రార్థన చేద్దాం. ఆ క్షమాపణ పొందుకుని, విడుదల పొందుకుని జీవములో పాలు పొందుదాం. ఈ వాక్కుల చేత దేవుడు ఆశీర్వదించి నడిపించుడు గాక. ఆమె తల్లి వచ్చి కలిసిన ప్రార్థన చేద్దాం. మిక్కులుగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రము రాజ. ఇదిగో బ్రహ్మ, ఈ పగటి కాలములో నీ వాక్యం ద్వారా నీ సేవకుడు మరుగుపరుచుకున్న నాతో, మా అందరితో మాట్లాడినందుకు వందనాలు. నిజమైన అగాపే ప్రేమ, నీ శాశ్వతమైన ప్రేమ, నీ ప్రేమ నాకు తెలియజేసినందుకు వందనాలు అయ్యా. యాకోబు రాహేలు ఎలా ప్రేమించాడో నువ్వు నన్ను అంతగా ప్రేమిస్తున్నావయ్యా. రాహేల్ ప్లేస్లో మేము సంఘం ఉందని, సంఘ బిడ్డలు ఉన్నారని, ఈ యాకోబు ప్లేస్లో దేవుడు ఉన్నాడని, ఆ దేవుడి ప్లేస్లోనే యాకోబు ఉండి అలా ప్రేమించినప్పుడు దేవుని ప్రేమ అయ్యా ప్రతి ఒక్కరూ తండ్రి ఏ విధంగా యాకోబు ప్రేమ చూరగొన్నది అనుభవించింది. కానీ మళ్ళీ తిరిగి యాకోబు యొక్క భక్తిని, ఆ దేవుణ్ణి కలిగి, ఆ దేవుని నడిపింపగలిగి ఉండలేకపోయిన రీతిగా ఆ దుస్థితి నాకు రాకూడదని ఈరోజు ప్రభు స్తోత్రము తండ్రి. అయ్యా సంఘ బిడ్డలుగా, సంఘంగా నువ్వు మాట్లాడిన మాటలు బట్టి వద్దనా తండ్రి. ఈ లోక విగ్రహములు తండ్రి, అవి నీకు హేయమైనవి, అవి నీకు అసహ్యమైనవి తండ్రి. కాబట్టి విగ్రహారాధన నీకు అసహ్యమైనదయ్యా. నువ్వు నిజమైన దేవుడు కనుక నిన్ను కలిగి ఉన్నప్పుడు తండ్రి, ఈ విగ్రహారాధన రూపముగా వచ్చినటువంటి ఆచారం, అన్యాచారము, మంత్రాలు కలిగిన, ముహూర్తాలు కలిగిన, శకనము కలిగిన, అయ్యా చిల్లంగితనము కలిగిన, సోదె మొదలైనవన్నీ మా జీవితంలో అయ్యా వివిధ సమయంలో అవి తొంగి చూడకుండా ప్రభు కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. ఇది వరకు మా జీవితంలో ప్రభావితంగా ఉన్న ఈ లోక వ్యభిచారము తండ్రి, ఇదిగో ప్రభు వ్యతిరేకమైనటువంటి అయా కార్యాలు నుండి మమ్మల్ని విడిపించుటకి ఈరోజు మాట్లాడినందుకు పొందుదా. పెళ్ళికి ముందు ఇదిగో ప్రభా అయా అనుబంధము,
అయ్యా ఇదిగో ప్రభా ఇదిగో ఆడవారి ముఖం వారు కలుసుకున్నట్ట అది వ్యభిచారం అంటున్నావయ్యా. పెళ్ళికి ముందు ఇదిగో ప్రభా స్తోత్రం సెక్సువల్గా అది చాలా వ్యభిచారము జారత్వం అంటున్నావయ్యా. అది వేశ్య తనం అంటున్నావయ్యా. దాని నుంచి విడుదల పొందుటకు కృప చూపెట్టమని ప్రార్థన చేస్తాం తండ్రి. ఇదిగో ప్రభు క్రైస్తవులుగా అది మేము చేయజాలము. ఇదిగో ప్రభు సమాజంలోనే యేసుని నమ్మినప్పుడే మేము చేయజాలలే. ఇప్పుడు క్రీస్తులో వచ్చినప్పుడు అంతే చేయగలుగుతామా? చేయజాలము కదా. అయితే ప్రభువా స్తోత్రము తండ్రి, మేము చేయజాలము కానీ తండ్రి మనస్తత్వం తండ్రి, మనస్సు ఇతరుల మీద ఇదిగో ప్రభా అయ్యా ప్రభా అందం మీద అయ్యా సౌందర్యం మీద మనసు పోయినప్పుడు ఇదిగో స్తోత్రము తండ్రి తప్పుగా అనుకున్నప్పుడు అది వ్యభిచరించడం వెళ్తున్నావయ్యా. కనుక అలాగా మోహము చూపు, ఇతరులను ప్రభా ద్వేషించే తత్వము, ఇతరులు ఓర్వలేని తత్వం, అది కూడా మనసులో వాళ్ళని చంపుకోవడమే తండ్రి, అది నరహత్య అంటున్నావయ్యా. ఇత్యాదులు లోక పోకడలో ఉన్నటువంటి ఆ యొక్క ద్వేషభావము, ఆచారము, ఆ మోహము మొదలైనవన్నిటి నుండి విడుదల పొందుటకు క్రీస్తు ప్రేమలో నిలబడే ఆ జీవము మా జీవితంలో కలిగే విధంగా మమ్మల్ని పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాంటి తత్వము మా జీవితంలో ప్రభు ఉంటే మేము నిత్య జీవానికి వారసులుగా ఉండము కనుక ప్రభు స్తోత్రము తండ్రి. ఇదిగో ఆధ్యంతరంలోనే మేము మరణించబడకుండా శాశ్వతంగా నిత్య జీవంలో సదాకాలము మీ మరణము చూడకుండా దాన్ని జయించే విధంగా మనల్ని పరిశుద్ధపరచమని, అలా ఒప్పుకునే మనసు అందరికీ అలాగా చేయమని ప్రార్థన చేస్తాను. మాకందరికీ బల్ల కార్యక్రమాల ముందు ప్రభు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనము తండ్రి. రక్తం ద్వారా పరిశుద్ధపరచని బలియాగం ద్వారానే ఎంతగా మనం ప్రేమిస్తున్నావా, ఇలా నీ ప్రేమ కనబడుతుందయ్యా. కాబట్టి మా కోసం మరణించేంతగా నీ ప్రాణము దారం పోసింది అయ్యా. మమ్మల్ని ప్రేమించావు కనుక అంత నరకయాత్రని అసలు గొప్పగా ప్రభు స్తోత్రము తండ్రి కనిపించలేదయ్యా. అదే గొప్ప వేదన కనిపించలేదు, ఎందుకంటే మనం ప్రేమిస్తున్నాం. యాకోబుగా 7 సంవత్సరాలు ఆ శ్రమ అనిపించకుండా అంత ప్రేమించాడు. అది కొన్ని రోజులే, 2-3 రోజుల్లోనే పని ముగించుకున్నంతగా అయినట్టుగా ఉన్నప్పుడు తండ్రి నీవు గొప్పగా నువ్వు ఇంకా మరణమించే అంతగా ప్రేమించావు. ఆ ప్రేమకున్న గొప్పగా మా కోసం ప్రాణము తునప్రాయంగా నీ ప్రాణం పెట్టావయ్యా. అక్కడ మనం ప్రేమిస్తున్నాం కాబట్టి ఆ బలియాగంగా కష్టం అనిపించలేదు తండ్రి, ఎందుకంటే మమ్మల్ని ఇష్టపడుతున్నావు కాబట్టి ప్రభు ఆ ప్రేమలో నీ మరణము నీ త్యాగము కనబడుతుందయ్యా. కాబట్టి నీ కృప నీ అందరముగాక మేము గ్రహించే విధంగా ముందుకు సాహిత్యమని ప్రార్థన చేస్తున్నాం. మా శరీరం ప్రాణమాత్మ నీకు అప్పచెబుతూ నా ప్రభువైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.